गुरु विष्णु गुरु देवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। ओम श्री श्री रामकृष्ण समर्थ सद्गुरुदेवाय नमः। కరెక్ట్ గా 99 అయిపోయినాయి. బ్రహ్మ గ్రంథి విభేదిని అనే చోట ఆగాం మనం. ఎందుకంటే కొంత గ్యాప్ ఇచ్చి కాస్త సెట్ చేసుకొని ఓం ఏకం అద్వితీయం బ్రహ్మాయ నమః అనేది ఒక శ్లోకం లాగా చూసుకోండి. ఎందుకంటే మొత్తము పరబ్రహ్మ స్వరూపముగా చూడటానికి ప్రయత్నం చేయాలి. చాలా కష్టం. ఎందుకంటే మన మాటల్లో ఎదుటి వాళ్ళు మనల్ని ఏదో అంటారు, మనలో తప్పులు ఎదుగుతారు, మనం వాళ్ళ తప్పుల్ని మనం చెప్పాల్సి వస్తుంది. అమ్మ భగవంతుని, వాళ్ళు భగవంతుడే నేను భగవంతుడే ఇలా అనుకుంటూ కూర్చుంటే ప్రపంచం ఎక్కడిదక్కడ నిలిచిపోతుంది. కానీ మొత్తము మనమే, మన తప్పులు మనమే చూసుకోవాలి, మనల్ని మనమే తిట్టుకోవాలి, మనల్ని మనమే సర్దిద్దుకోవాలి అని అనుకుంటూ ఒక కమ్యూనికేషన్, రైట్ కమ్యూనికేషన్ స్కిల్ ఉపయోగించి ఎదుటి వాళ్ళల్లో ఉన్న తప్పులను సరిదిద్దటము, వాళ్ళని సరైన మార్గంలో పెట్టడానికి ప్రయత్నం చేయటము, వాళ్ళిచ్చిన సందేశాలు, వాళ్ళిచ్చిన సలహాలు కూడా మనం అహంకారం లేకుండా యాక్సెప్ట్ చేయటము, జాగ్రత్తగా ఆలోచించుకోవడం. అంటే ఒక స్టేజ్ లో ఇప్పుడు నేను ఒక బ్యాంకర్ని, నా బ్యాంకులో నేను ఏం పనులు చేయాలో నాకు 100% తెలుసు. నాకు 28 సంవత్సరాలు. ఈ విషయంలో ఎవరైనా నాకు సలహా ఇస్తే నేను ఒప్పుకోను కదా. అలా సలహా ఇచ్చారని చెప్పి నేను యాక్సెప్ట్ చేసేసి, వాడెవడో భగవంతుడి రూపంలో వచ్చి సలహా ఇచ్చాడని చెప్పి నేను యాక్సెప్ట్ చేస్తే నా ఉద్యోగం పోతుంది. ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా నా ఉద్యోగంతో నేను జీవిస్తున్నా, నా జీవితం మళ్ళీ ప్రాబ్లమేటిక్ అవుతుంది. కాబట్టి ఆ గీత గీసుకుంటాం. గీత గీసుకొని డైనమిక్ గా ఒక మంచి కమ్యూనికేషన్ స్కిల్ తయారు చేసుకొని అందరితో మంచిగా ఉంటూ ఇష్టం లేని విషయాలు పొలిటికల్ గా కరెక్ట్ గా జాగ్రత్తగా వాళ్ళకి చెప్పడం. వాళ్ళు ఏదైనా మనకి ఇష్టం లేని విషయాలు మనతో మాట్లాడితే మనం జాగ్రత్తగా వాటిని పక్కకు చూసుకోవటం, ఎక్కువగా వాటి గురించి ఎక్కువ ఆలోచించకుండా మన లక్ష్యం ఏంటి, మన అమ్మవారి పూజలో ఉన్నాం, మన ధర్మం మనం తెలుసుకుంటాం, మన విషయాలు మనం అర్థం చేసుకుంటాం. వీటి మీద ఎక్కువ దృష్టి పెట్టి మన ఇంట్లో మన ఫ్యామిలీలో పిల్లల్ని వాళ్ళని వీళ్ళని జాగ్రత్తగా మనం ఆలోచించుకుంటే అసంభవం, చాలా కష్టం. పిల్లలు ఒక్కొక్కసారి చిలకాకబరుస్తారు, పెద్దవాళ్ళు ఇబ్బంది పెడతారు, స్పౌజెస్ కొంచెం ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తారు. కానీ ఒకటి మాత్రం జాగ్రత్తగా గుర్తుంచుకోండి, మనందరి మీద అమ్మవారి కరుణ ఉంది. మన ఆరోగ్యం ఏదైనా ఇబ్బంది అయినా సరే, ఏదైనా ప్రాబ్లం అయినా సరే అమ్మవారు ఖచ్చితంగా మనల్ని జాగ్రత్తగా చూసుకుంటారు. కొన్ని సెట్ అవ్వడానికి, కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అవ్వడానికి టైం పడుతుంది. పాజిటివ్ గా ఏ భయాలు లేకుండా ఉండటం మనకి అమ్మవారు ఇచ్చిన ఆశీర్వాదము. అమ్మవారిని మనం తలుచుకుంటూ ఇక యోగపరంగా మనకి 6 చక్రాలు ఉన్నాయి. స్వాదిష్టానం, అనాహతం, విశుద్ధి విడిచిపెడితే మూడే ఎందుకు చెప్పారు? మూలాధారం పునాదిగా చేసుకుని కుండల్ని ఉత్థానమై బ్రహ్మ గ్రంథిని ఛేదించింది. బ్రహ్మ గ్రంథి విభేదిని అంటే స్వాదిష్టాన చక్రం పై భాగం, బ్రహ్మ గ్రంథి అక్కడే ఉంటుంది. ఈ మధ్య కొందరు వీటిని గ్లాండ్స్ అని రాస్తున్నారు. ముడి అని ఆధునిక పరిభాషలో చెప్పేది గ్లాండ్స్ కాదు. వెన్నుని ఒక డాక్టర్, నేను వెన్ను శస్త్రచికిత్స చేశాను, నాకు అక్కడ చక్రాలేం కనపడలేదు అంటారు. సరే, మీరు ఒక చిన్న ఎలక్ట్రికల్ వైర్ ఉంది, ఆ వైర్ కోసి చూడండి, అందులో ఎలక్ట్రిసిటీ కనపడుతుందా? కనపడదు. కానీ ఆ చేతనత్వం ఉంటుంది. అలాగే మనం వెన్ను కోస్తే కుండలిని కనపడదు, ఎందుకంటే అది అలౌకికమైన ప్లేన్ లో ఉంటుంది. వాటిని మనము ధ్యానము ద్వారా, జపము ద్వారా, సాధన ద్వారా ఈ చక్రాలని జాగృతం చేసుకుంటాము. మళ్ళీ మళ్ళీ మనకి క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. నా మూలాధార చక్రం జాగృతమైందా, నా స్వాధిష్టానం జాగృతమైందా అని నన్ను అడుగుతూ ఉంటారు. నేనేమంటున్నాను అంటే, నాకు అనుభూతి లేదు. ఓపెన్ గా గురువు సమక్షంగా, అమ్మవారి సమక్షంగా చెప్తున్నా. నాకు నా నా వరకు నా జీవితంలో నాకు మూలాధార చక్రం జాగృతమైందా, స్వాధిష్టానం జాగృతమైందా నాకైతే అనుభూతి లేదు. కాబట్టి
ఐఎమ్ నాట్ క్వాలిఫైడ్ టు సే ఎనీథింగ్ అబౌట్ యూ. కానీ ఒకటి మాత్రం నిజం, మూలాధార చక్రం జాగృతం అయితే ఇలా మాత్రం ఉండవు. కంటిన్యూస్ గా ఏ సద్గురు జగ్గి వాసుదేవ్ లాగానో, లేకపోతే శ్రీ శ్రీ రవిశంకర్ గానో, లేకపోతే ఒక శ్రీరామ శర్మ ఆచార్య లాగానో, లేకపోతే కృష్ణ పరమాత్మ లాగానో, వివేకానందుడు లాగానో ఉంటాం. ప్రతి సెకండ్ టైం ఉండదు. ఇంకా ఒకసారి మూలాధార చక్రం జాగృతం అయిందంటే ఇంకా వర్క్ 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 అంతే. ఓన్లీ డివైన్ వర్క్స్, ఇంకేం ఉండవు అనమాట. అది మాత్రం ఖచ్చితంగా తెలుసు. కాబట్టి కానీ మనం డిస్కరేజ్ అవ్వకూడదు, డిసప్పాయింట్ అవ్వకూడదు. నేను డిస్కరేజ్ అవ్వను. నాకు ఇంత 24 సంవత్సరాలు మాస్టర్ తో ఉండి నాకు ఈ విషయాల గురించి నాకు అవగాహన ఎందుకు లేదు అని నేను ఎప్పుడు అనుకోను. అయినప్పుడు అవుతుంది, ఖచ్చితంగా అవుతుంది. ఎందుకంటే మనకి ఆ బేసిక్ ఫౌండేషన్ నాలెడ్జ్ ఉన్నది. అమ్మవారు ఉన్నారు, గురువులు ఉన్నారు. అవ్వాల్సిన టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా అవుతుంది. ఈ జన్మలో అవుతుంది లేదా వచ్చే జన్మలో అవుతుంది. అది మాత్రం నాకు 100% కాన్ఫిడెన్స్ ఉంది. మీరు కూడా అదే కాన్ఫిడెన్స్ ఉంచుకోండి. ఎవరైనా నేను మీకు చేస్తాను రైకీలో మీ మూలాధార చక్రం జాగృతం చేస్తాను అవన్నీ అంటే అనవసరంగా అక్కడికి వెళ్ళి టైం వేస్ట్ చేసుకోవద్దు. కావాలంటే ఉన్నే ఒక ద్రష్టగా చూద్దాము అనుకుంటే చూడొచ్చు, తప్పేం లేదు. కానీ మన మూలాధార చక్రంలో ఉన్న విషయాలు, స్వాధిష్టాన చక్రంలో ఉన్న విషయాలు, మణిపూరక చక్రంలో ఉన్న విషయాల్ని ఒక టేబుల్ లాగా తయారు చేస్తున్నాము. అది మీకు షేర్ చేస్తాము. ఆ టేబుల్ ని బట్టి కొట్టేసేసి మూలాధార చక్రంలో ఉన్నప్పుడు అవన్నీ తలుచుకోవడం, స్వాధిష్టాన చక్రంలో ఉన్నప్పుడు అవన్నీ తలుచుకోవడం, అంతవరకే మనం చేయగలిగింది. సామూహికంగా చేసినప్పుడు మనం సామూహికంగా షట్చక్ర జాగరణ ఆ అని అనుకోకుండా సకల సమర్థ సద్గురు స్పర్శ అన్నారు మాస్టర్. ఎందుకంటే షట్చక్ర జాగరణ అంటే గౌక్కున అందరూ భయపడిపోతారు, టెన్షన్ పడిపోతారా, అయిందా నాకు నాకు స్టార్ట్ అయిందా స్టార్ట్ కాలేదా ఈ తలకాయ నొప్పులు ఉంటాయని చెప్పి మాస్టర్ ఏం చేశారంటే ఆ మూలాధార చక్రాలు వాటి దగ్గర అందులో క్రియాయోగం ఉంది, కుండలిని జాగరణ ఉంది, గురువుల యొక్క ఆశీర్వాదం ఉంది, చివరిలో అమ్మవారిని తలుచుకునే 2 శ్లోకాలు కూడా ఉన్నాయి. కాబట్టి అమ్మవారిని సాక్షిగా తీసుకొని ఆ సకల సమర్థ సద్గురు స్పర్శ జ్ఞానం చెప్పారు. శ్రీరామ శర్మ ఆచార్య గారు కూడా ఆ మనకి త్రి ఆ, 3 శరీరాల ధ్యానం చెప్పారు. 3 శరీరాల ధ్యానంలో కూడా కుండలిని జాగరణ ఉంటుంది. కుండలిని జాగరణ అవ్వకుండా 3 శరీరాలని మనం మనం తెలుసుకోలేము. స్థూల సూక్ష్మ కారణ శరీరము అదేనా అద్భుతమైనదే, దీపజ్ఞానము అద్భుతమైనదే. ఎప్పుడు మీకు ఏది కావాలంటే అది అలా చూసుకోండి, ఏది ఇష్టమైతే. అంతేగాని రోజు అన్ని చేసేసి నాకు ఇంకా కాలేదు, నాకు ఆ రోగం వచ్చింది ఈ రోగం వచ్చింది అంటే అవదు. ముందు మీరు మీ ఆరోగ్యము, మీ ఫ్యామిలీ, మీ మీ పర్సనాలిటీ జాగ్రత్తగా చూసుకొని వీలున్న సమయంలో చేసుకుంటూ వెళ్ళండి. కమిటెడ్ గా వెళ్ళండి. రోజు చేయండి. రోజు 10 నిమిషాలైనా సరే, అరగంట అయినా సరే, 1 అవర్ అయినా సరే, కంటిన్యూస్ గా రోజు చేయడానికి ప్రయత్నించాల్సిందే. ఇదేంటి 3 days టైంలో కూడా మీరు ఇండివిజువల్ గా చేసుకోవచ్చు, ఏమి ఇబ్బంది లేదు. భగవంతుడు ఏమి కొట్టడు. కాబట్టి పెయిన్ లేకుండా, ఇబ్బంది లేకుండా ఉంటే, మనసు ప్రశాంతంగా ఉంటే హాయిగా చేసుకోవచ్చు అని మనం చెప్పుకుంటున్నాం. సరే, భౌతిక శాస్త్రంలో నిరూపించగలిగేదైతే అది భౌతికమే అవుతుంది. ఆధ్యాత్మిక జ్ఞానాన్ని మనము ఫిజికల్ గా నిరూపించడం తప్పు. సరే, బ్రహ్మగ్రంథి విభేదిని అంటే అక్కడ బ్రహ్మగ్రంథి ఒక కొంచెంలో ఇదే ఉపాధితో ఇదే ప్రజ్ఞతో ఉండిపోవడం అయితే లాభంలా. పైకి వచ్చి బ్రహ్మగ్రంథి విభేదనం జరిగితే ఆ స్థితి పైకి వస్తాము. కాబట్టి బ్రహ్మగ్రంథి విభేదనం జరిగితే ఏమవుతుంది చూడండి. మానవునికి స్థూల సూక్ష్మ కారణ శరీరాలని 3 ఉంటాయి. స్థూల శరీరం మాత్రమే మరణించినప్పుడు పోతుంది. సూక్ష్మ శరీరము కారణ శరీరంతో పాటు ఉంటుంది. ఈ రెండే తర్వాత జన్మల్లోకి వెళ్తుంటాయి. జాగ్రత్తగా గుర్తుంచుకోండి. మన స్థూల శరీరము ఈ జన్మలో క్లోజ్ అయిపోతుంది, మళ్ళీ కొత్త శరీరం వస్తుంది. కానీ మన యొక్క సూక్ష్మ శరీరము, కారణ శరీరము అన్ని జన్మల్లో మనతో పాటే వస్తుంటాయి. ఎప్పుడైతే మనము ఎప్పుడైతే మనము ఈ భౌతికమైన విషయాల పట్ల ఇంట్రెస్ట్ తక్కువ చూపించు, ఆధ్యాత్మిక విషయాల మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించి మన కోరికలను తగ్గించుకొని ఉన్నవాడితో భగవంతుడు నాకు ఇచ్చాడు ఇది చాలు అని అనుకొని ముందుకు వెళుతున్నాము, ఖచ్చితంగా సూక్ష్మ శరీరము క్లీన్ అయిపోయినట్టే. ఇక భౌతిక శరీరాన్ని మనం మేనేజ్ చేసుకున్నాం, సూక్ష్మ శరీరాన్ని మేనేజ్ చేసుకుంటున్నాము ఎక్కువ డిజైర్స్ లేకుండా.
ఇక ఒక కారణ శరీరం, ఒక గురువు గారి కార్యక్రమం కోసం మనం ఎప్పుడైతే పుట్టామని తెలుసుకొని మనం ఆ యజ్ఞ కార్యక్రమం, కుండలిని సాధన కార్యక్రమం ఇలాంటివి చేసుకుంటున్నామో ఖచ్చితంగా మన కారణ శరీరం కూడా జాగృతమైనట్టే. ఈ మూడిటితో లింక్ అయి ఉన్నది బ్రహ్మగ్రంథి విభేదిని. అది అర్థం చేసుకున్నాము. సరిగ్గా కర్మ జరిగితే సూక్ష్మ శరీరంతో ఇతర గతులకు వెళ్ళిపోతారు. సూక్ష్మ కారణ శరీరాలు కూడా పోతే అప్పుడు మోక్షం. 3 శరీరాల్లో ఉన్నవాడు జీవుడు. 3 శరీరాల పాసం తీసేస్తే వాడే ఈశ్వరుడు. కనుక స్థూల శరీరం పోతే సరిపోదు, సూక్ష్మ కారణ శరీరాలు అసలు వస్తువు. స్థూల శరీరం పోవడం విషయం కాదు, ఉంచుదామన్నా ఉండదు. సూక్ష్మము కారణ శరీరాలు ఉన్నాయి. కానీ బ్రహ్మగ్రంథి భేదనం జరిగాక ఆ ప్రజ్ఞ ఏ స్థాయికి వెళ్తుందంటే ఈ స్థూల దేహము నేను కాను అనే ఎరుక కలుగుతుంది. మనం కూడా అప్పుడప్పుడు రమణ మహర్షిని తలుచుకొని హూ అమ్మాయి అనుకుంటాం. అంటే ఏంటి? ఈ స్థూల శరీరం నేను కాదు, నా సూక్ష్మ శరీరం ఏంటి, నా కారణ శరీరం ఏంటి, నేను ఎన్ని జన్మల నుంచి ఇది తీసుకుంటున్నాను, నాకు గురువు ఏ జన్మలో దొరికాడు, ఎన్ని జన్మల నుంచి గురువు నాకు గైడెన్స్ ఇస్తున్నాడు, నేను నా గురువు చెప్పిన ప్రకారం నేను నడుచుకుంటున్నానా లేదా అనే క్వశ్చన్స్ ఎప్పుడైతే పడతాయో దెన్ యు ఆర్ 100% క్వాలిఫైడ్ ఫర్ ది బ్రహ్మ గ్రంథి విభేదిని. ఆయనే చూసుకుంటాడు. మనం కంటిన్యూస్ గా అడుగుతుంటే అది హూ యామై అనేది రమణ మహర్షి చెప్పిన హూ యామై అనే దానికి ఎక్స్పాండెడ్ అబ్రివియేషన్ అన్నమాట. కుండలిని సర్పము 3.5 చుట్టుకొని తల క్రిందకు పెట్టి ఉంటుంది. యోగికి మాత్రమే పైకి లేస్తుంది. పైకి కూడా లేవలేదంటే వానికి అసలు భగవంతుని వైపు ఆలోచనే వెళ్ళలేదని అర్థం. కనీసం పడగెత్తి అయినా చూడాలి, అప్పుడు దాని తర్వాత స్థితికి వెళ్తున్నాం. సో ఇక్కడ ఏమంటాడు? భగవంతుని వైపు ఆలోచన వెళ్ళలేని వాళ్ళకి పైకి లేవదు. మనకి భగవంతుని వైపు ఆలోచన వెళ్ళింది కాబట్టి ఖచ్చితంగా పైకి లేచి ఉంటుంది. కనీసం పడగన్నా ఎత్తి ఉంటుంది, అది మాత్రం ఖచ్చితంగా చెప్తున్నాడు. తర్వాత మణిపూరాంత రుదిత, శ్రీ మణిపూరాంత రుదితాయే నమః. ఇవి విశ్రామ స్థానాలు. విశ్రామ స్థానాల్లో మూలాధారం ప్రధానం. మణిపూరాంత రుదిత అంటే మణిపూర స్థానము విశ్రామ స్థానము, గ్రంథి స్థానము స్వాధిష్టాన స్థానము. మణిపూరానికి వెళ్లి ఉదయిస్తోంది కనుక మణిపూరం వద్ద కుండల్ని కాంతులు వెదజల్లుతూ దళాల పద్మంగా మెరిసిపోతూ ఉంటుంది. కులాంగన అయిన అమ్మవారు ఒక్కొక్క ఇంట్లో ఆగుతుందని చెప్పాం కదా మనము లాస్ట్ టైంలో. మూలాధారం నుంచి చక్కగా ఒక్కొక్క ఇంటికి ఆగి అక్కడ కాసేపు రిలాక్స్ అయ్యి ఆ తర్వాత సహస్రాలలో ఉన్న అయ్యవారి ఇంటికి వెళ్తుంది. అలాగే స్త్రీ జీవితం కూడా అలాగే జరుగుతుంది. వాళ్ళు ఇటు పుట్టింటి వారిని కూడా వాళ్ళు మంచి ఇలాంటి ఆధ్యాత్మిక లైన్లోకి వచ్చి యోగి కులంలో గనక చేరి అమ్మవారిని పూజిస్తూ అమ్మవారి యొక్క సాధనలు గనక చేస్తుంటే ఇటు పుట్టింటి వారిని వాళ్ళు పుట్టింటి వారికి వాళ్ళు బెనిఫిట్ చేసిన వాళ్ళు అవుతారు, ఇటు అత్తవారింటి వాళ్ళకి బెనిఫిట్ చేసిన వాళ్ళు అవుతారు. స్త్రీలకి ఆ రకమైన బ్లెస్సింగ్ అమ్మవారు ఇచ్చింది. అది చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. యోగికి మణిపూరం వద్ద కాసేపు ఆగి విశ్రాంతి తీసుకొని మరలా అక్కడి నుంచి పైకి వెళ్ళి విష్ణు గ్రంథి విభేదిని అక్కడికి భేదనం చేసుకుని వెళ్తుంది. సో అమ్మవారు ఒక్కొక్క చేసుకుంటూ వెళ్తారు. ఆ పాటికి ఆమె వెళ్తూ ఉంటుంది. మనం ఏం టెన్షన్ పడక్కలే. మనం ఒక్కొక్కసారి ఒక్కొక్క అప్లికేషన్ వేసుకోవడమే. తర్వాత 102 శ్రీ విష్ణు గ్రంథి విభేదిని, శ్రీ విష్ణు గ్రంథి విభేదిని నమః. అనాహతానికి పైన ఉండేది విష్ణు గ్రంథి, దీనిని భేదిస్తుంది. ఇక్కడ మనం ఒకటి అర్థం చేసుకోవాలి. ఈయనేమో రుద్రగ్రంథి మూలాధారము, బ్రహ్మగ్రంథి మూలాధారము, విష్ణు గ్రంథేమో అనాహతము, రుద్ర గ్రంథేమో ఆజ్ఞా చక్రం అని చెప్పారు. గురువు గారు కొంచెం డిఫరెంట్ గా చెప్పారు అది. కాబట్టి కానీ చక్రాలు మాత్రం అందరూ ఒకే రకంగా చెప్తారు. 4, 6, 10, 12, 16, 2 ఆ దళాలు మాత్రం కరెక్టే. కాకపోతే ఈ డిఫరెన్స్ మనం ఏం కన్ఫ్యూజ్ అవ్వద్దు. మనకి యాక్చువల్ గా కుండలిని జాగరణ ఈజ్ ది మోస్ట్ ఇంపార్టెంట్. ఒకసారి కుండలిని జాగరణ గనక అమ్మవారు గనక మూవ్మెంట్ స్టార్ట్ చేస్తే ఆటోమేటిక్ గా ఒక్కొక్క చోట రెస్ట్ తీసుకుంటూ వెళ్తూ ఉంటుంది.
మన స్థూల సూక్ష్మ కారణ శరీరాలు యాక్టివేట్ అవుతాయి. మన యొక్క గ్రంథి భేదనం జరుగుతుంది. 72,000 నాడుల్లో ఈ యొక్క అమృతత్వం ప్రవహిస్తుంది. ఈ అమ్మవారు మూలాధారం నుంచి ఒక్కొక్క మజిలీ తీసుకొని సహస్రారం వైపు వెళ్లి అక్కడున్న చంద్రమండలాన్ని యాక్టివేట్ చేసి ఆ చంద్రమండలంలోంచి వచ్చే సోమరసాన్ని నేరుగా అనాహత చక్రం దగ్గర ఉన్న హృదయానికి పంపిస్తుంది. హృదయము దాని యొక్క డ్యూటీ ఏంటి? ప్యూరిఫైడ్ బ్లడ్ ని అన్ని నాళాల్లోకి, అన్ని నర్వస్ సిస్టమ్స్ కి పంపించడం దాని యొక్క పని. అలాగే హృదయ స్థానం దగ్గర నుంచి ఆ సోమరసం, చంద్రుడి దగ్గర నుంచి వచ్చే సోమరసం మన యొక్క అన్ని 72,000 నాడుల్లో, మన యొక్క నర్వస్ సిస్టమ్స్ లో, నెర్వ్స్ లో, ఆర్టరీస్ లో, వెయిన్స్ లో పంపించే బాధ్యత అమ్మవారిది. కాబట్టి మనం ఏమీ టెన్షన్ లేకుండా చెప్పినట్టుగా వినుకుంటూ వెళ్ళిపోదాం. విష్ణు గ్రంథి భేదనం జరిగితే సూక్ష్మ శరీరం నేను కాననే ఎరుకగలుగుతుంది. మనస్సు, ఇంద్రియ చైతన్యాలు ఇవన్నీ కలుపుకుంటే సూక్ష్మ శరీరం. క్లియర్ గా ఇచ్చారు చూడండి. సూక్ష్మ శరీరం అంటే ఏంటండి? మనస్సు, ఇంద్రియ చైతన్యాలు. సో మనస్సుని కంట్రోల్ చేసుకోవాలని అందరూ చెప్తూనే ఉన్నారు. సరే, ఇంద్రియ చైతన్యాలంటే సెన్సరీ ఆర్గన్స్, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు. మనం ఎప్పుడైతే కోరికలను తగ్గించుకొని మన యొక్క లక్ష్యం కోసం, మన ఇంటి వాళ్ళ కోసం, మన యొక్క ఆరోగ్యం కోసం ఎప్పుడైతే మనం ప్రయత్నం చేస్తుంటామో ఖచ్చితంగా మనకి ఆ ఇంద్రియాల మీద ఆ కంట్రోల్ వస్తుంది. మనం ఎన్నో త్యాగాలు చేసాం పిల్లల కోసము, హస్బెండ్స్ వైఫ్స్ కోసము, హస్బెండ్స్ పిల్లల కోసము, మన పేరెంట్స్ మన కోసము, మన పిల్లలు మన కోసము, ఇలా ఒక్కొక్కటి మనము ఎన్నో రకాలుగా త్యాగాలు చేసి ఉన్నాం. అలా త్యాగం చేయటమే మనసుని కంట్రోల్ పెట్టుకోవడము. కాబట్టి అది గుర్తుంచుకోండి. మనకి ఆ విద్యలన్నీ వచ్చు, మనం అందరం క్వాలిఫైడే. కాబట్టి అలా మనం అర్థం చేసుకొని ముందుకు వెళ్దాం. సో సూక్ష్మ శరీరం పట్టుకొని పోయి ఇంకో దేహంలో దూరుతుంది. అక్కడ ఉన్న దర్శన శక్తిని ఇక్కడ కన్నుతో అనుసంధానం చేసుకుంటుంది. ఇలాగే సూక్ష్మ శరీరంలో ఇవన్నీ దాగి ఉంటాయి. కానీ అందరికీ స్థూల శరీరము నేను కాదంటే మనస్సు నేను అనుకుంటారు, ప్రాణం నేను అనుకుంటారు. కానీ అవి కూడా నేను కాదు. విష్ణు గ్రంథి భేదనం జరిగితే సూక్ష్మ శరీరం నేను కాను అనే స్థితి కూడా అర్థమవుతుంది. సో స్థూల శరీరం నేను కాను, సూక్ష్మ శరీరం నేను కాను, కారణ శరీరంలోకి ఎంటర్ అవుతాం. శ్రీ ఆజ్ఞా చక్రాంతరాల స్థాయి అక్కడి నుండి బయలుదేరి అనాహతం దాటి ఆజ్ఞా చక్రానికి వెళ్ళాక మరొక మజిలీ తీసుకుంటుంది అమ్మవారు. ఇంకొకసారి ఆగుతుందట. అక్కడ మజిలీ వచ్చింది కనుక ఆజ్ఞా చక్రము. మజిలీ దగ్గర ఉదిత అన్నారు, ఇక్కడ స్థా అన్నారు. ఆజ్ఞా చక్రము లోపల కూర్చుంటుంది ఆవిడ, ఇక్కడ సాధన చేయాలి. అందుకే పెద్దలు ఆజ్ఞా చక్ర సాధన చాలా విశేషంగా చెప్తారు. ఇటు తర్వాత కొంతకాలానికి రుద్ర గ్రంథి విభేదిని మనం రెగ్యులర్ గా ఎప్పుడు చెప్పుకుని ఉంటాము. ఆజ్ఞా చక్రంలో మనం ఎక్కువసేపు ఉండాలి. ఎప్పుడైనా ధ్యానం చేసుకునేప్పుడు గురువుని అక్కడ చూసుకోవాలి, గురువు యొక్క పాదాలు అక్కడ చూసుకోవాలి, అమ్మవారిని ఆజ్ఞా చక్రంలో చూసుకోవాలి. చూసుకుంటే మన యొక్క థర్డ్ ఐ ఓపెన్ అవుతుంది. మనం ఎక్కడైతే బొట్టు పెట్టుకుంటామో అది చాలా పవిత్రమైన స్థలము. అక్కడ మనం కళ్ళు మూసుకొని ఆ ఆజ్ఞా చక్రంలో సూర్యుడిని చూసుకోమంటారు, చంద్రమండలాన్ని చూసుకోమంటారు. చంద్రుడిలో పౌర్ణమి రోజు చంద్రుడిలో అమ్మవారిని చూసి కళ్ళు మూసుకొని ఆజ్ఞా చక్రంలో నిలుపుకోండి అంటారు. ఆజ్ఞా చక్రంలో మీ గురువు యొక్క పాదాలను చూసుకోండి అంటారు. సో ఆజ్ఞా చక్రములో చేసే ఆ భావనాత్మకమైన ఆ ధ్యానము చాలా చాలా ఇంపార్టెంట్. అది మనం అర్థం చేసుకుంటాము. అందుకని అక్కడ కేవలం 2 పెటల్సే ఉన్నాయి. అంటే నేను గురువు, నేను అమ్మవారు, అంతే. నేనులో విశ్వం ఉంది, అమ్మవారిలో విశ్వం ఉంది. ఇద్దరి యొక్క కలయికే ఆజ్ఞా చక్రము. అది అర్థం చేసుకోండి. తర్వాత రుద్రగ్రంథి విభేదిని. రుద్రగ్రంథి విభేదిని నమ. ఆజ్ఞా చక్రాంతరాలస్థ దగ్గర రుద్రగ్రంథిని భేదించుకొని పైకి వెళ్తుంది. ఇంకా పైకి వెళ్తే ఇంకేముంది? సహస్రారమే. రుద్రగ్రంథి భేదనం జరగగానే కారణ శరీరం కూడా నేను కాను అనే స్థితి జరుగుతుంది. అంటే ఆజ్ఞా చక్రం, మణిపూర చక్రం జాగరణ అయితే మీకు సూక్ష్మ శరీరం, స్థూల శరీరం నేను కాను అని తెలుస్తుంది. ఆ తర్వాత అనాహత చక్రం వరకు వస్తే సూక్ష్మ శరీరం నేను కాను అని వస్తుంది. ఆజ్ఞా చక్రం దగ్గరికి వస్తే కారణ శరీరం నేను కాను అని వస్తుంది. ఇప్పటికీ మనము స్థూల శరీరం నేను కాను అనేది మనకి అనుభూతి ద్వారా ఇంకా అందలేదు. అందిన వాళ్ళు రమణ మహర్షి లాంటి వ్యక్తులు. కాబట్టి నాకు అందిందండి,
నేను అలాగే సాధనలో ఉన్నానండి అంటే చాలా సంతోషం. జాగ్రత్తగా ఎవరితో చెప్పుకోకుండా స్థూల శరీరం నేను కాను అనే జాగరూకత అనే అవేర్నెస్ కనుక మీకు వచ్చి ఉంటే ఎవరికి ఏం చెప్పుకోకర్లే. తర్వాత గురువే వస్తాడు, గురువే డైరెక్ట్ గా వచ్చి చెప్తాడు. లేదు, మీరు చదివే పుస్తకాల్లోనో లేకపోతే దేంట్లోనో డైరెక్ట్ గా మీకు మెసేజ్ వస్తుంది. 100% ఈ మెసేజ్ నాకే అని అనిపిస్తుంది. మనందరికీ చాలా జరుగుతుంటాయి అలాంటివి. ఈ మెసేజ్ టీవీలో చూసినప్పుడు కానీ, పేపర్లో చూసినప్పుడు కానీ, వాట్సాప్ లో చూసినప్పుడు కానీ, స్మార్ట్ ఫోన్ లో చూసినప్పుడు కానీ, ఎప్పుడో ఒకప్పుడు కొన్ని రకాలైన మెసేజ్లు వస్తాయి. ఆ మెసేజ్ నాకే అనిపిస్తుంది. కాబట్టి మనకి అలాంటివన్నీ మనకందరికి జరుగుతాయి. కాబట్టి మనము ఆ ఏ ఏ విధమైన టెన్షన్ లేకుండా వీటి విషయాలు తెలుసుకుంటూ ముందుకెళ్తాం. ఇదివరకు చేసిన కర్మల యొక్క వాసనలన్నీ గూడు కట్టుకున్న చోటు కారణ శరీరం. ఈ కారణ శరీరాన్నే మనం మళ్ళీ మనోబుద్ధి చిత్త అహంకారము అంటాము. చిత్తంలో ఈ గూడు కట్టుకున్న పాస్ట్ జన్మ కర్మలన్నీ చిత్తంలో ఉన్నాయి అంటారు. అందుకనే మనము సకల సమర్థ సద్గురు స్పర్శలో మనోబుద్ధి చిత్త అహంకారం ఆజ్ఞాచక్రం తర్వాత సహస్రారంలోకి జంప్ చేసి మళ్ళీ సహస్రారంలో కిందకి వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా బ్రిడ్జింగ్ ఆఫ్ అంతఃకరణ అనుకొని ఆ బ్రిడ్జ్ తయారు చేసుకుంటాం. సీమోల్లంఘనం అంటాం. ఆ ఆంజనేయ స్వామి సముద్రాన్ని దాటడం అంటాం. అందుకనే ఆజ్ఞాచక్రం నుంచి సహస్రారం నుంచి మళ్ళీ కిందకి వచ్చేటప్పుడు ఆ ప్లేస్ ని వాటిని చాలా జాగ్రత్తగా మనము ఆ సాధన చేసుకుంటాం. కాబట్టి అక్కడ మనకి అద్భుతమైన ఆ సహాయకారిగా హనుమంతుడు ఉంటాడు, శివుడు ఉంటాడు, విష్ణు ఉంటాడు, అమ్మవారు ఖచ్చితంగా ఎలాగూ ఉంటుంది. వీళ్ళందరూ మనకి చక్కని మార్గదర్శనం ఇచ్చారు కాబట్టి మనం రెగ్యులర్ గా ఆ సాధనలు చేసుకుంటున్నాము. ఎప్పుడైతే స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం కూడా నేను కాను అని తెలిసిందో పాశములు 3 ఛేదించబడతాయి. అంటే మనకి ఇమాన్సిపేషన్ అంటారు, ఆ ముక్తి అంటారు, మోక్షము అంటారు. అనగానే మన వాళ్ళు ఏం చెప్తారంటే మన శరీరంలోంచి హృదయంలోంచి ఒక దీపం వెళ్ళిపోయి ఆవిడలో కలిసిపోయింది, ఇక మనకి జన్మలు ఉండవు. కానీ అది కరెక్ట్ కాదు. ఈ ముక్తి మోక్షము జరిగిన తర్వాత కూడా జన్మలు ఉంటాయి. కాకపోతే ఏంటంటే మీకు ఫ్రీ విల్ అన్నమాట, ఫ్రీడమ్. మీకు ఎక్కడ పుట్టాలి, ఎలా పుట్టాలి, ఏ టైంలో పుట్టాలి, నా గురువు పుట్టినప్పుడే నేను పుట్టాలా, లేకపోతే శ్రీరామ్ శర్మ గారు మళ్ళీ పుట్టినప్పుడు నేను పుట్టాలా, లేకపోతే నేను ఇప్పటి వరకు చేసుకున్న హోంవర్క్ ఏంటి, వాళ్ళకేమన్నా ఉపయోగపడుతుందా, లేదు రమణ మహర్షికి ఉపయోగపడుతుందా, లేకపోతే శ్రీ విజయేంద్ర సరస్వతి స్వామికి ఉపయోగపడుతుందా, ఆది శంకరాచార్యులకు ఉపయోగపడుతుందా, ఈ ఈ క్వశ్చనర్ మన దగ్గర ఉంటుంది. టిక్కులు కొట్టుకొని మనకు కావాల్సిన చోట మనం పుట్టవచ్చు, కావాల్సిన పేరెంట్స్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు, కావాల్సిన విషయాలని మనం సెలెక్ట్ చేసుకొని ఫుల్ అవేర్నెస్ పుట్టినప్పటి నుంచి. ఇప్పుడు ఒక సత్యసాయి బాబా ఉన్నారు, 10వ సంవత్సరం నుంచి ఆయన ఫుల్లీ అవేర్ దట్ వాట్ ఎగ్జాక్ట్లీ హీ కేమ్ ఫర్, ఎందుకు వచ్చాను అనేది ఆయనకి 100% అవేర్నెస్ ఉంది. ఆయన తల్లిదండ్రులు ఆయనే డిసైడ్ చేసుకున్నాడు, ఆయనే చేసుకున్నాడు, ఫలానా చోట పుట్టాలనుకున్నాడు, పుట్టాడు. ఆయన మిషన్ ని కంప్లీట్ చేసుకుని హ్యాపీగా వెళ్ళిపోయాడు. మరి హ్యాపీగా వెళ్ళాడో లేకపోతే ఇబ్బంది పడ్డాడో అందరికీ తెలుసు. హ్యాపీగా వెళ్ళాడనే అనుకుందాము, ప్రశాంతంగా ఉందాము. కాబట్టి ఇలాంటి జీవితము మనకి ఖచ్చితంగా వస్తుంది. రావటానికే ఈ హడావడి చేస్తున్నామని అర్థం చేసుకుంటూ ముందుకెళ్దాం. సరే, ఈ 3 శరీరాలకి సంబంధించిన ఇంకా 3 ఉన్నాయి. జాగ్రత్త, స్వప్న, సుషుప్త. జాగ్రత్తమైనది మనం ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం, వింటున్నాం, ఇది జాగ్రత్త అవస్థ. స్వప్న అవస్థ, డ్రీమ్స్ లో కూడా మనకి ఏదైనా సర్ప్రెస్డ్ డిజైర్స్ ఉంటే డ్రీమ్స్ లో అవి వస్తూ ఉంటాయి. సో ఆ డ్రీమ్స్ లో వచ్చినప్పుడు మనం వాటిని ఎలా చూస్తాం? మనము ఖచ్చితంగా మనకి 100% తెలుసు అది రియల్ కాదని, కానీ మనం చూస్తూ ఉంటాం, ఒక విజన్, ఒక సినిమా లాగా చూస్తుంటాం. ఆ స్వప్నావస్థని మనం ఎప్పుడైతే మొత్తము మన జాగృత జీవితం కూడా స్వప్నావస్థ లాగా చూడటము, వాటికి ఎఫెక్ట్ కాకుండా ఉండటము మనం అర్థం చేసుకుంటామో అప్పుడు స్వప్నావస్థని దాటినట్టే. అంటే ఒక్కొక్కసారి మాకేమో నెగటివ్ కనపడ్డాయండి అని భయపడుతుంది, నిద్రలేస్తాం, గబుక్కుని నిద్రలేస్తాం. ఏం కాదు, ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అవేవో వెళ్తూ వెళ్తూ అలా మనకి ఎఫెక్ట్ అవుతాయి అంతే. కానీ మన దగ్గరికి అవి వచ్చాయి అంటే ఖచ్చితంగా మన దగ్గర నుంచి ఎన్నో పుణ్యం తీసుకొని వెళ్ళటానికి వచ్చాయి అని మనం అర్థం చేసుకోవాలి. అంతేగాని మనల్ని భయపెట్టడానికి, ఇబ్బంది పెట్టడానికి మాత్రం
ఆత్మలు గాని దయ్యాలు గాని రావు. ఎందుకంటే మనము ఒక సాధకులము, మనం చాలా గొప్ప సాధకులము. మనకి ఒకవేళ డ్రీమ్స్ లో వచ్చింది అంటే మళ్ళీ ఇంకొక ఆలోచన వస్తుంది. డ్రీమ్స్ లో నేనేంటి, ఏమన్నా తప్పు చేశానా, నేనేమన్నా, నా వల్ల ఏమన్నా తప్పు జరిగిందా, జరిగితే జరిగింది, సో వాట్, సరిదిద్దుకుంటాము. ఏముంది అందులో, తప్పు జరిగినందువల్ల ఏదో డ్రీమ్ వచ్చింది, ఓకే. మళ్ళీ నెక్స్ట్ డే అమ్మవారికి నమస్కారం చేసుకుని, అమ్మ తప్పు అయిపోయిందమ్మా, ఇక నుంచి ఆ తప్పు జరగకుండా ఉండటానికి నాకు ధైర్యం ఇవ్వు తల్లి అనుకుంటాం. అంతే, సింపుల్. దాని గురించి ఎక్కువ బాధపడాల్సిన అవసరమే లేదు. హాయిగా మంచి ఆలోచనలు, మంచి డ్రీమ్స్ వచ్చాయనుకోండి, చక్కగా డైరీ రాసుకోండి. అవి ఇంకా మంచి మంచి విషయాలు వస్తాయి. ఇది స్వప్నావస్థ. సుషుప్తావస్థని జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మీరు యూ హ్యావ్ టు ప్రతిరోజు మిమ్మల్ని మీరు చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి. పొద్దున గాని, మధ్యాహ్నం గాని, రాత్రి గాని, ఎప్పుడైతే మీకు గాఢ నిద్ర వచ్చిందో, అంటే సౌండ్ స్లీప్ అంటాం, మనం నిద్రపోతున్నాం అన్న సంగతి మనకు తెలియదు, పక్కన వాడికి తెలుస్తుంది. మంచి నిద్రలో ఉన్నారు మీరు, మనం లేచిన తర్వాత చెప్తారు మంచి నిద్రపోయారండి మీరు, మన పిల్లలు కానీ, మన ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ కానీ. ఆ గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఎన్నో మిరకల్స్ జరుగుతాయి మన శరీరంలో. మరి ఆ గాఢ నిద్ర రావటం ఎలాగండి? భౌతికంగా కాస్త శ్రమ పడితే వస్తుంది. మరి శరీరం సహకరించట్లేదండి, నో వరీస్, వచ్చినప్పుడే వస్తుంది. ఎప్పుడైతే మనము భౌతిక శరీరం, ఇప్పుడు వాకింగ్ అనుకుంటాము, జాగింగ్ అనుకుంటాము, బాగా అలసిపోతాము. అలసిపోయినప్పుడు ఖచ్చితంగా గాఢ నిద్ర వస్తుంది. ఏదో పెళ్లిళ్ళకి వాటికి మనం వెళ్ళినప్పుడు యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తాము, ఆ చేసి ఇంటికి వచ్చి పడుకున్నప్పుడు బాగా గాఢ నిద్ర వస్తుంది. అది ఆ గాఢ నిద్ర, ఆ సౌండ్ స్లీప్ తెచ్చుకోవడానికి మనం ఏమన్నా ప్రయత్నం చేయగలమా ఆలోచించుకోండి. దానికి కావాల్సింది ఏంటి? బాగా ఫిజికల్ వర్కౌట్ చేయడం. మరి ఫిజికల్ వర్కౌట్ చేయడం అంటే ఏదో జిమ్కి వెళ్ళిపోయి ఇలా ఇలా అన్ని చేసేసామనుకోండి, మళ్ళీ అది ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఈ మధ్య కాలంలో జిమ్కి వెళ్ళిన చిన్న చిన్న పిల్లలు కూడా విపరీతం కండలు రావాలని, సిక్స్ ప్యాక్ రావాలని విపరీతం కష్టపడిపోయి చాలా ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి వాకింగ్ ఈజ్ ఆల్వేస్ ది బెస్ట్ ఎక్సర్సైజ్. వాకింగ్ అనేది ఇంట్లో గానీ బయట గానీ ఎక్కడైనా సరే 1 hour పెర్ డే వాకింగ్ కనుక చేసుకోగలిగితే మన శరీరంలో, అంటే ఇది ప్రాక్టీస్ చేసే చెప్తున్నాను నేను, డైలీ చేస్తాము మేమందరము. కాబట్టి ఈ చేస్తే ఖచ్చితంగా మనకి గాఢ నిద్ర అనేది అనుభూతిలోకి వస్తుంది. అది కూడా మనకి అవసరమే. సో ఎప్పుడైతే మనకి జాగ్రత్త, స్వప్న, సుషుప్త ఇది అయిపోయిన తర్వాత తురీయ స్థితి అని ఉంటుంది. సాధనలో ఉన్నప్పుడు మనకి ఒక్కొక్కసారి సాధన చేసుకుంటూ ఉన్నప్పుడు మంత్రజపం జరుగుతుంటుంది, కళ్ళు మూసుకొని ఉంటాము, చుట్టూ జరుగుతున్న విషయాలు జరుగుతూ ఉంటాయి, ఆ జపం ఆగిపోతుంది. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో నః ప్రచోదయాత్. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో నః ప్రచోదయాత్. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో నః ప్రచోదయాత్. ఇలా మంత్ర జపం చేస్తుంటాం. సడన్ గా మంత్రం ఆగిపోతుంది, లోపలే జరుగుతూ ఉంటుంది, కళ్ళు మూసేసుకుంటాం, స్తబ్దుగా ఒక రకమైన శాంత స్థితి వస్తుంది. అప్పుడు మీరు శ్వాసను గమనిస్తూ ఉంటారు. శ్వాస లోపలికి వెళ్తూ ఉంటుంది, వస్తూ ఉంటుంది. చుట్టూ ఉన్న వాతావరణంలో ఉన్న సౌండ్స్ అన్ని వినపడుతూ ఉంటాయి. మీరు అవేర్ గా ఉంటారు. స్లోగా ఏం జరుగుతుంది? నిద్ర వస్తుంది. ఒక 2 నిమిషాలు, ఒక 15 to 20 minutes మీరు గైడెడ్ మెడిటేషన్ లేకుండా, ఏం లేకుండా మీ అంతటి మీరు ప్రయత్నం చేయండి. స్టార్టింగ్ ఏదో మంత్ర జపంతో స్టార్ట్ చేసుకోండి, లేదు ఏదైనా విజువలైజ్ చేసుకోండి ఆజ్ఞా చక్రంలో చూసుకొని. కొంతసేపు అయిన తర్వాత అవన్నీ తగ్గిపోయి ఒక స్టడీనెస్ వస్తుంది, ఆలోచనలు తగ్గబడడం మొదలవుతాయి, స్లైట్ గా నిద్ర వస్తుంది. ఆ నిద్రకి ఇబ్బంది పడకుండా ఆ నిద్రని దాటండి. ఏవో ఆ ఆ నిద్రా స్థితి నుంచి ఆ స్వప్న స్థితిలో మధ్యలో ఏవో విజన్స్ కనపడుతూ ఉంటాయి. అది కూడా మీరు దాటితే ఒక రకమైన సమాధి స్థితి వస్తుంది. ఆ సమాధి స్థితిలో ఉన్నప్పుడు మీకు అన్ని పనులు జరుగుతూ ఉంటాయి, అన్ని చూస్తుంటారు, వాటి పాటికి అది మన శరీరం జరిగిపోతూ ఉంటుంది.
సమాధి స్థితికి గురువులు ఏం చెప్తారు అంటే, ఒక మంచి థ్రిల్లర్ మూవీ చూసినప్పుడు, ఒక మంచి మూవీ చూసేటప్పుడు, లేకపోతే ఒక మంచి కార్యక్రమం అది చూసేటప్పుడు, ఇప్పుడు మీరు గాయత్రి యజ్ఞం జరుగుతుంది, చాలా మంది ఉన్నారు, మీరు గాయత్రి అక్కడ కూర్చొని చూస్తున్నారు, ఒక ఒక రకమైన మత్తులోకి వెళ్ళిపోయారు, మంచి స్పీచ్ వస్తుంది, ఒక రకమైన మత్తులోకి వెళ్ళిపోయారు, అది కూడా తురియ స్థితి. అంటే యు ఆర్ నాట్ కాన్షియస్ అబౌట్ యువర్ సెల్ఫ్, బట్ యు ఆర్ లిజనింగ్ ద థింగ్స్, యు ఆర్ కంప్లీట్లీ ఎన్గ్రాస్డ్ ఇన్ ద థింగ్స్ దట్ ఆర్ గోయింగ్ ఆన్. కారు డ్రైవింగ్ ఒకటి చెప్తారు, టైపింగ్ చెప్తారు. టైపింగ్ చేసేవాడు ఏం చేస్తాడు, ఇటు పేపర్ చూస్తుంటాడు, ఇటు టైప్ చేస్తూ ఉంటాడు. ఆ పేపర్ లో కళ్ళు కదులుతూ ఉంటాయి, ఇది టైప్ అయిపోతూ ఉంటుంది. అదొకటి చెప్తుంటారు. సైక్లింగ్ చేసేటప్పుడు ఆ విషయం చెప్తుంటారు. కారు డ్రైవింగ్ చేసేటప్పుడు పక్కన ఎవరైనా ఉంటే వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాము. కార్ డ్రైవింగ్ చేస్తుంటాము, ఎదుటిగా ఆ ఆ, ఇది టర్నింగ్స్ వస్తుంటాయి, వెళ్ళిపోతూ ఉంటాం, చాలా క్యాజువల్ గా మనం చేసేస్తుంటాం, అవేర్ గా చేస్తుంటాము. అది కూడా సమాధి స్థితియే అని చెప్తున్నారు గురువులు. దాన్ని అనుభూతిలోకి మనం తెచ్చుకోవడానికి ప్రయత్నం చేద్దాము. దాని గురించి డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు మనము చాలా మంది కూడా మనము ఈ ధనిష్ట మెడిటేషన్, ఈ ఈ మెడిటేషన్ చేసినప్పుడు నాకు ఫీడ్బ్యాక్ వస్తుంటుంది. ఒక స్థితిలో మాకు అసలు ఏం తెలియట్లేదండి, అలా స్తబ్దుగా నిరాకారంగా అలా హాయిగా ఉండిపోవాలనిపిస్తుంది, బయటికి రావాలనిపించదు, అదే స్టేట్ లో ఉండాలనిపిస్తుంది అని చాలా సార్లు నాకు చెప్పి ఉన్నారు. అది తురియ స్థితి, ఖచ్చితంగా అది తురియ స్థితి. కాబట్టి మనం దాని గురించి కాబట్టి ఇటువంటి స్థితులు మనకి వస్తూ ఉంటాయి. ఆ స్థితి వచ్చినప్పుడు హాయిగా దాన్ని ఎంజాయ్ చేయండి. అది గుర్తుంచుకోండి. ఎగ్జాక్ట్ గా ఆ టైం మీకు ఎటువంటి, అంటే ఇప్పుడు మనము ఆ ఎట్లా చెప్పాలి అంటే, మన ఇంట్లో కాఫీ తయారు చేసుకుంటాము, వేరే ఇంటికి వెళ్ళినప్పుడు కాఫీ తయారు చేస్తారు. కాఫీ చేసినప్పుడు మన కాఫీ కంటే వాళ్ళ కాఫీ బాగున్నది అనిపించింది అనుకోండి, ఆ భావన గుర్తుండిపోతుంది మనకి. ఫలానా ఇంట్లో కాఫీ బాగుంటుంది, ఈసారి వెళ్ళినప్పుడు వాళ్ళని అడిగి మరీ మనం కాఫీ కావాలని అడుగుతాం. ఏంటి, వాట్ ఈస్ దట్ ఫీలింగ్, హౌ యూ హ్యావ్ రిమెంబర్డ్ దట్ టేస్ట్. అది ఆ టేస్ట్ ని అలాగే మీరు ఈ లలితా సహస్రనామం చేసేటప్పుడు, ఈ ధ్యానం చేసేటప్పుడు మీరు ఎప్పుడైనా అటువంటి అనుభూతిని మీరు గనక కలిగితే, అది తురియ స్థితి, అది సమాధి స్థితి అని గుర్తుంచుకొని ఆ అనుభూతిని జాగ్రత్తగా మీ యొక్క ఆ, మనస్సు యొక్క లైబ్రరీలో ఉంచుకోండి. ఆ అనుభూతి ఇంకెక్కడైనా వస్తుందా కంపేర్ చేసుకుంటూ ఇంకెక్కడ రాదు. ఆ మంచి భోజనం చేసినప్పుడు రాదు, మంచి మూవీ చేసినప్పుడు రాదు, పిల్లలతో ఎంజాయ్ చేసినప్పుడు రాదు. అది అతీతంగా ఉంటుంది ఖచ్చితంగా. మనం పిల్లలకి ఏదైనా వాళ్ళు మంచి సక్సెస్ఫుల్ గా ఉండి బాగా స్టెబిలైజ్ అయితే అదొక అద్భుతమైన ఆనందం ఉంటుంది. కానీ ఈ ఆనందంతో ఆ ఆనందాన్ని ఒకసారి జస్ట్ ఫర్ టైం సేక్ చేసుకుంటే, ఈ ఈ అనుభూతి ఏది, మన తురి అనుభూతి అన్నిటికంటే పెద్దదిగా ఉంటుంది. అలాంటి అనుభూతిని నాకు నిత్యము ఇవ్వు తల్లి అని మనము అమ్మవారిని గనక అడిగితే, ప్రయత్నం చేస్తుంటే, ఇంకా అదే అదే సమత్వం యోగ ఉచ్యతే అంటారు భగవద్గీతలో. ఆ సమ ఆ ఆ సమస్థితి మనం చేరుకుంటాము. ఖచ్చితంగా చేరుకొని అప్పుడు అన్ని మన శరీరం ఖాళీ అయిపోతుంది, గురువు మనలోకి దిగిపోతారు, మన ద్వారా ఎన్నో పనులు చేసుకుంటుంటారు. అది మనకి చాలా ఇంపార్టెంట్. ఈ మూడింటికి అతీతమైన వాడని నేను అని ఇప్పుడు నాకు ఎరుక కలిగింది. ఇప్పుడు నేను జీవుడు ముక్తుడు అవుతున్నాను. రుద్రగ్రంథి భేదనం జరిగితేనే కారణ శరీరం కూడా నేను అనే స్పృహ కలిగి చైతన్యంగా ఆ ఎరుకతో మిగిలిపోతాడు. వాడే సహస్రార స్థానంలో ఉన్న పరమాత్మతో ఐక్యం కాగలడు. సో అలాంటి స్థితి వచ్చినప్పుడు మనం వీఆర్ 100% క్వాలిఫైడ్ ఫర్ ది నెక్స్ట్ స్టెప్ అన్నమాట. విద్యతే హృదయ గ్రంథి ఛిద్యంతే సర్వ సంశయా క్షీయంతే చాస్య కర్మాణి తస్మిన్ దృష్టే పరావరే అని చక్కని క్రమం చూపించారు. ఎవరికైతే రుద్ర గ్రంథి భేదం జరుగుతుందో వారికి కారణ శరీరం కూడా నేను కాను అని ఒక ఎరుక కలుగుతుందా. అలాంటి విషయం తెలిస్తే ఇక దట్ ఈస్ ద అల్టిమేట్. శంకర భగవత్వాదుల వారు కూడా నమోక్షో నభసహ పృష్ఠే న పాతాళే న భూతలే, మోక్షం అనేది ఎక్కడో ఆకాశంలోనూ పాతాళంలోనూ భూమిలోనూ లేదు,
ఇహేవ ఇక్కడే, ఇక్కడ కాకపోతే ఇంకెక్కడా లేదు, మనలోనే ఉంది. మోక్షము కలదా భూమిలో జీవన్ముక్తులు కాని వారలకు అంటారు త్యాగరాజ స్వామి వారు. బతికుండగా మోక్షం పొందకపోతే తర్వాత కూడా పొందలేరు. బతికుండగానే మనం మోక్షము, ఈ ఈ తురీయ స్థితి, సమాధి స్థితిని నేను అనుభవించాలి అని అని కనుక మనం ప్రయత్నం చేస్తుంటే ఖచ్చితంగా జరుగుతుంది. 9 minutes లో ఇది ఎండ్ అవుతుంది, మళ్ళీ మనం జాయిన్ అవుతాం. ఓకే. సో ఇలాంటి స్థితి మనకి అమ్మవారు ఖచ్చితంగా ఇస్తుంది. ఎప్పుడు రుద్ర గ్రంథి విభేదిని, ఆజ్ఞా చక్రాంతరాలస్త, వీటిని మనం ఇంత డీటెయిల్ గా ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే, యోగి కులంలో ఉన్న వాళ్ళము, వీఆర్ 100% క్వాలిఫైడ్. ఇతర మత సిద్ధాంతాలకి మన సిద్ధాంతాలకి చాలా తేడా ఉంది. అన్ని మతాలు పాపం చేస్తే నరకానికి పోతావు, పుణ్యం చేస్తే స్వర్గానికి పోతావు అంతవరకే చెప్పాయి. కానీ పాప పుణ్యాలకి, స్వర్గ నరకాలకి మించిన ముక్తి అనేది ఒకటి ఉందని చెప్పేది కేవలము హిందూ మతం మాత్రమే అంటారు సామవేద షణ్ముఖ శర్మ గారు. ఆయన్ని తలుచుకొని ఒకసారి నమస్కారం చేసుకుంటాము. ఆయనకి ఈ ఈ స్ఫూర్తి ఇచ్చిన శంకర భగవత్పాదులు, చంద్రశేఖర సరస్వతి స్వామి వారికి కూడా నమస్కారం చేసుకుంటాము. కాబట్టి హిందూ మతంలోనే నీకు ముక్తి అనేది ఒకటి ఉంది నాయన, నీకు ముక్తి లభిస్తుంది, లిబరేషన్ ఉంది, ఎమాన్సిపేషన్ ఉంది, రీఇన్కార్నేషన్ ఉంది, కర్మ అని ఒకటి ఏడ్చింది అని చెప్పేది కేవలం హిందూ మతం మాత్రమే. అది గుర్తుంచుకోండి. దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్ కొన్ని వేల పుస్తకాలు ఉన్నాయి. ఆ పుస్తకాల్లో మంచి మంచి మనం అఖండ గురు సత్తాలో ఇచ్చిన వాళ్ళ పుస్తకాలు చదువుతుంటే మనకి అవి తెలిసిపోతుంది. ఇక్కడ ఉన్న దర్శన శక్తిని ఇక్కడ కన్నుతో అనుసంధానం చేసుకున్నది. అలాగే సూక్ష్మ శరీరంలో ఇవన్నీ దాగి ఉంటాయి. సూక్ష్మ శరీరం నేను కాను అనే స్థితి అర్థమవుతుంది. అప్పుడప్పుడు మీరు గాయత్రి యజ్ఞం చేసేటప్పుడు అపవిత్ర పవిత్ర వా సర్వావస్థాంగతోపి వా యస్వరే పుండరీకాక్షం సభాఖ్యాభ్యంతర శుచి ఓం అని మనం స్థూల శరీరాన్ని పవిత్రమవుతుంది, సూక్ష్మ శరీరం పవిత్రమవుతుంది, కారణ శరీరం పవిత్రమవుతుందని మనకి గురువు గారు ఇలాంటి సాధన కోసమే స్థూల శరీరం నేను కాను, సూక్ష్మ శరీరం నేను కాను, కారణ శరీరం నేను కాను అని అనే స్ఫురణ మనకి రావటానికి వేదాల్లోంచి ఆ గాయత్రి యజ్ఞంలో అటువంటి అద్భుతమైన మంత్రాలు జోడించారు. శ్రీరామ శర్మ ఆచార్య గారికి మనం నమస్కారం చేసుకుంటూ మనం ముందుకెళ్దాం. అసలు స్థూల శరీరం అని ఒకటి ఏడ్చిందని, సూక్ష్మ శరీరం అని ఒకటి ఉందని, కారణ శరీరాన్ని ఒకటి ఉందని తెలిసినా తెలియకపోయినా యజ్ఞం చేసే వాళ్ళకి ఆ అవేర్నెస్ కల్పించాలి, ఆ లక్ష్యం వాళ్ళకి తెలియాలి అని చెప్పి ఆయనకి వచ్చిన అద్భుతమైన ఆలోచనతో మనం ఆ విషయాలని మనం అట్లీస్ట్ తెలుసుకుంటున్నాం, చదువుకుంటున్నాం అని ఆయన కూడా నమస్కారం చేసుకుంటూ ముందుకెళ్తాము. తర్వాత ఆజ్ఞా చక్రాంతరాలస్థ, శ్రీ ఆజ్ఞా చక్రాంతరాలస్థాయి నమః. అక్కడి నుండి బయలుదేరి అనాహతం దాటి ఆజ్ఞా చక్రానికి వెళ్ళాక మరొక మజిలీ తీసుకుంటుంది. మజిలీ వచ్చింది కనుక ఆజ్ఞా చక్రం. మజిలీ దగ్గర ఉదిత అన్నారు, ఇక్కడ స్థా అన్నారు. ఆజ్ఞా చక్రం లోపల కూర్చుంటుంది. మళ్ళీ వెనక్కి వెళ్ళాను నేను. ఒక్క మతం మతం హిందూ మతం మాత్రమే. నేను కూడా అలాగా అప్పుడప్పుడు ఇలా ట్రాన్స్ లోకి వెళ్ళిపోయి కన్ఫ్యూజ్ అయిపోతాను. నేను కూడా ముందు వెనక అయిపోతుంది. ఆ అద్భుతమైన స్థితి చెప్తూ ఉన్నప్పుడు ఆ భావన కలుగుతుంది. కలిగినప్పుడు అసలు నేను ఎక్కడున్నాను, అసలు ఏంటి ఇది, ఏంటి ఎక్కడున్నాను అనిపిస్తుంటుంది. అందుకని మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయా అనమాట. మళ్ళీ సెట్ అయిపోతాం. మళ్ళీ రుద్రగ్రంథి భేదనం కూడా జరిగినప్పుడు జీవాభావం పోయింది. అయితే ప్రారంధ వశాత్తు శరీరం ఉంటుంది, కానీ ఆ స్థితికి వెళ్ళిపోయిన వాడు ఈ శరీరంలో ఉన్న ఈ శరీరం నేను అనే భ్రాంతిలో ఉండడు. మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ వీడియోస్ లో చూస్తుంటాం కదా, రమణ మహర్షి వీళ్ళు నేను అనే భ్రాంతిలో ఉండకుండా ఆయన వెళ్ళిపోతూ ఉంటాడు. శ్రీరామ శర్మ ఆచార్య గారు కానీ ఎవరైనా సరే అలా ఉంటాం అన్నమాట. వేదం అహమన్న మహమన్నాదో అనే మంత్రం ఒకటి చెప్తుంది. సామగాయన్ నాస్తే అని ఉపనిషత్తులో చెప్తున్నారు. అహం బ్రహ్మాస్మి అని ఉద్గానం చేస్తారు. జీవన్ముక్త అయిన వారికి దేహాలు ఉండవు. ఈ సామగానం చేస్తారంటోంది ఉపనిషత్తు. అది బ్రహ్మ విష్ణు రుద్రగంధుల భేదనం జరిగిన తర్వాత వచ్చే స్థితి. ఆ స్థితి వచ్చేసరికి ఆజ్ఞాచక్రాంతరాళస్థ రుద్రగ్రంథి విభేదిని. ఈ ఉపాసనని అంతరతర ఉపాసన అంటారు. అది గుర్తుంచుకోండి, అంతరతర. ఇప్పుడు అంతరతమని చూపించబోతున్నారు. తర్వాత అంతరతర ఉపాసన అని చెప్తారట దీన్ని. తర్వాత సహస్రాంబుజారూఢ
శ్రీ సహస్రారాంబుజారూఢాయ నమః. అంబుజము అంటే పద్మము, లోటస్. దానిలో ఆరూఢ, చక్కగా కూర్చున్న తల్లి అంటే లోటస్ లో కూర్చున్న తల్లి. సహస్రార అంబుజం నందు ఆరూఢ అయిన తల్లి, అది కరెక్ట్ మీనింగ్ అనమాట దానికి. మనలో కుండల్ని సహస్రారంలోకి వెళ్ళాక ఇంతవరకు ఏ శక్తి ప్రసరణ చేత నేను అనుకున్నాడో ఆ శక్తి దేహానిది కాదు, శివునిది అని తెలుస్తుందిట. మనం ఇప్పటి వరకు ఏ శక్తి ఆ, ఉన్నామో ఈ శరీరం కూడా నాది కాదు, ఈ శరీరం కూడా శివుడిది, ఆ అమ్మవారిది, అమ్మవారి యొక్క హస్బెండ్ది, శివుడు గారిది, అయ్యవారిది. అయ్యో ఈ శరీరం నాది కాదు, నాది కాదు, నాది కాదు, నాది కాదు అని మనం 100 సార్లు అనుకున్నాం అనుకోండి, ఏమో ఆ శివతత్వం అర్థం అవుతుందేమో అని కూడా మనం ప్రయత్నం చేయొచ్చు. సహస్రారంలోకి వెళ్ళినప్పుడు 100% విల్ గెట్ సచ్ అన్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ఆ ఎక్స్పీరియన్స్ నిలబడిపోతుంది, అది టెంపరీగా ఉండదు. 10 అవర్స్, 15 అవర్స్, 16 అవర్స్, 24 అవర్స్, 1 డే, 2 డే, 1 వీక్ అలా నిలబడిపోతుంది. అప్పుడు ఒక రకమైన చేతనత్వ స్థితిలో ఉంటూ మనం ఎన్నో పనులు చేయగలుగుతాం. అది శివతత్వము అంటున్నారు. ఆ స్థితే శివశక్తైక్యము, అదే జీవ బ్రహ్మైక్యము. ఆ స్థితి ఏర్పడినప్పుడు కలిగే ఆనందము ఒక అమృత ధారలా కురుస్తుంది. మనం చెప్పుకున్నాం కదా, ఆ స్థితికి వచ్చినప్పుడు ఆ అమృత ధార అలా మన శరీరంలో పడి మన శరీరం అంతా అమృతమయం అయిపోతుంది. అమృతమైన మయం శరీరం అయినప్పుడు ఏముంటుంది? టైం ఉండదు, స్పేస్ ఉండదు, డిస్టెన్స్ ఉండదు, ఆకలి ఉండదు, దాహం ఉండదు, ఇంకే రకాలైన సెన్సరీ ఆర్గాన్స్ చేసే ఆ పనులు ఏమీ ఉండవు. ఎందుకంటే మనకి బ్లడ్, శరీరంలో బ్లడ్ వెళ్తోంది కాబట్టి డైజెస్టెడ్ ఫుడ్, అన్డైజెస్టెడ్ ఫుడ్ ఈ బయటికి వెళ్ళిపోతూ ఉంటాయి. ఎప్పుడైతే బ్లడ్ బదులు అమృతమే తిరుగుతూ ఉంటే ఇంకా అసలు ఏముండదు, ఆకలి ఉండదు, దాహం ఉండదు, ఇంకేముండదు. మనిషి అలా నిలబడి ఉంటాడు, ఆయన పనులు ఆయన చేసుకుని ఉంటాడు. కాకపోతే మరి నాకు ఒక్కొక్కసారి వాళ్ళు ఆ, చిన్న చిన్న కొంచెం కొంచెం ఐటమ్స్ తింటూ ఉంటారు. వాళ్ళకి ఆకలి అనేది ఖచ్చితంగా ఉండదు. మనలో కలిసి ఉండటానికి, మనతో పాటు ఉండటానికి, మనం పెట్టింది తినటానికి ఆ, ఆ, గబగబా ఏం చేస్తారు? ఆ గురువు గారికి ఏదో ఒకటి చేసి తీసుకెళ్ళాలని చెప్పి పరమాన్నం అవి ఇవి తీసుకొచ్చి ఆయనకి పెడతారు. తినకపోతే మనకి బాధ వేస్తుంది, తింటే ఆయనకి ఇబ్బంది కలుగుతుంది. కానీ వాళ్ళు ఆ ప్రేమ స్వరూపులు, మనం తెచ్చినవి అలా అప్పుడప్పుడు అలా తిని వాళ్ళ ప్రేమని మన వైపు చూపిస్తుంటారు. అది అర్థం చేసుకోండి. అదే జీవ బ్రహ్మైక్యము. ఆ అమృతధారే సుధాసారాభివర్షిణి, సుధాసారాభివర్షిణి, శ్రీ సుధాసారాభివర్షిణ్యై నమః. సుధాసార అభివర్షిణి, అభి అంటే మొత్తం తడుపుట, దీనికి ఉపోద్ఘాతము సుధాధార, సుధాధారా సరైశ్చరణ యుగళాంతి యుగళాంతర్విగళితై ప్రపంచం సించంతి పునరపి రసాన్నాయ మహాసహ అని చెప్పుకున్నాం. పైన ఉన్నాయి శివశక్తుల చరణములు. ఎక్కడున్నాయి? సహస్రారంలో శివుడు, శివుడు శక్తి యొక్క పాదాలు ఉన్నాయి. రక్త శుక్ల ప్రభామిశ్రం అతర్క్యం త్రైపురం మహా అని గురుపాదకులకి మనం దండం పెడతాం. గురువు యొక్క పాదాలను మనం తలుచుకుంటాం. ఆ చంద్రశేఖర సరస్వతి స్వామి వారు, ఆ, పెరియవారు, వాళ్ళకి ఎప్పుడైనా పాదుకలు కనుక మనకు వాట్సాప్ లో వస్తే వాటిని భక్తిగా నమస్కారం చేసుకుంటాం. ఎందుకు అంటే ఆ గురు పాదుకులకి ఉన్న ప్రాశస్త్యం అటువంటిది. మనకి మనకి శ్రీ విద్యలో ఒక పార్ట్, గురువు యొక్క పాదాలని ఎలా సేవ చేసుకోవాలి, అది కూడా ఒక పార్ట్ అన్నమాట. అందుకని తల మీద పాదుకలు పెడతారు. మనకి శటగోపం అంటారు కదా, మనం టెంపుల్లో వెళ్ళినప్పుడు తీర్థం ఇచ్చిన తర్వాత ఆ పంతులు గారు మనకి నెత్తిన ఒకటి పెడతాడు. ఆ దాని మీద అసలు ఏమున్నదో గమనించారా ఎప్పుడైనా? ఆ పైన పాదాలు ఉంటాయి. అంటే అయ్యవారి పాదాలు, అమ్మవారి పాదాలు మన నెత్తిన అలా టచ్ చేశారు అని అర్థం వచ్చేటట్టు ఆ పంతులు గారు మనకి పెడతారు. కానీ ఆ పంతులు గారి దృష్టి ఎక్కడ ఉంటుంది? మనం ఇచ్చే డబ్బుల మీద ఉంటుంది. ఆ భావన ఆయనకు ఉండదు. కానీ మనం ఏం చేస్తున్నాము? తెలియగల వాళ్ళు ఏమో చికాకు పడుతుంటారు, అబ్బా ఈ డబ్బులు అడుగుతున్నాడు రా అని. మనం ఏం చెయ్యాలి? ఆయన డబ్బులు అడిగితే అడిగాడు, మనం ముందుగానే ఒక ₹2 ₹10 తీసి పెట్టుకుంటాము. చక్కగా ఆ హుండీలో వేస్తాము, ఆ ప్లేట్లో వేస్తాము, తీర్థం పుచ్చుకుంటాము. అప్పుడు ₹10 చూడంగానే ఆయన మనకి జాగ్రత్తగా తీర్థం వేస్తాడు. ఆ తర్వాత ఆ శటగోపం పెడతారు. అంత మటుకు మనం రిసీవ్ చేసేసుకుంటాం, వెళ్ళిపోతాం. ఆయనకి ఎలా చెప్పాలో భగవంతుడు చూసుకుంటాడు. ఆ టెంపుల్లో ఉండే డైటీ చూసుకుంటాడు. ఆయన అక్కడ నిలబడి మీకు ఎందుకు డబ్బులు ఇవ్వాలండి, శతకోపం పెట్టండి,
చటకోపం పెడితే డబ్బులు కావాలా, కొంతమంది డైరెక్ట్ గా అడుగుతారు డబ్బులు ఇవ్వండి అని. వాళ్ళకి గొడవ పెట్టుకోవద్దు దయచేసి. ఎందుకంటే మీరు అప్పుడే భగవంతుని దర్శించి వచ్చారు, హాయిగా ఉన్నారు, హాయిగానే మీరు వెళ్ళిపోండి, బయటికి వెళ్ళిపోండి. మీకు నిజంగా వాళ్ళకి ఏమి ఇవ్వడం ఇష్టం లేకపోతే చేసుకొని శటకోపం పెట్టించుకొని ఆ తీర్థం పుచ్చుకొని ప్రసాదం ఉంటే ప్రసాదం తీసుకొని ప్రదక్షిణలు అయిపోయి గుడి బయటికి వచ్చే వరకు దయచేసి ఎవ్వరు ఎవరిని తిట్టుకోవడం గాని అనడం గాని ఏ ఒక్క మాట మాట్లాడకూడదు. మాస్టర్తో పాటు మేము తిరుపతి తిరుమల వాకింగ్ చేసాం కింద నుంచి పైకి. దారిలో మాకు అన్ని రకాల మాటలు మాట్లాడేవాళ్ళు, నెగటివ్ నెగటివ్ మాటలు ఉండవు. డిస్కషన్ చేసుకునే వాళ్ళని చెప్పేవాళ్ళు. ఒకడు ఇంగ్లీష్ మ్యూజిక్ పెట్టుకొని వాకింగ్ చేసుకుంటూ వెళ్తున్నాడు. అలాంటివి మీరు చెయ్యొద్దు అన్నారు. వాళ్ళని వెళ్ళి ఆపలా, మీరు మాత్రం అలాంటివి చెయ్యొద్దు. తిరుమలలో తిరుపతి నుంచి తిరుమలకి బయలుదేరినప్పటి నుంచి దర్శనం అయ్యి మళ్ళీ తిరుపతికి తిరిగి వచ్చే వరకు మనస్సులో ఎవరిని తిట్టుకోవడం గాని, అనడం గాని, కనుక్కోవడం గాని, కోపం గాని ఏమీ చూపించకుండా స్వామివారిని దర్శనం చేసుకొని బయటికి రావడం ఒక పెద్ద సాధన. అది ట్రై చేయండి ఈసారి వెళ్ళినప్పుడు. ఎట్ ది ఎంట్రన్స్ తిరుపతి నుంచి తిరుమలకి వెళ్లే టైం నుంచి మళ్ళీ తిరిగి తిరుపతికి వచ్చే వరకు ఎవరి మీద కోప్పడకూడదు, ఎవరిని అరవకూడదు, ఎవరితో ఎక్కువ తిట్టకూడదు. తిట్టకుండా హాయిగా ప్రశాంతంగా చేసుకొని రాగలమా అనేది ఒక సాధన లాగా, ఒక అసైన్మెంట్ లాగా తీసుకోండి. అలాగా మనం టెంపుల్స్ లో ఉన్నప్పుడు మనం పాజిటివ్ గా ఉంటే, అట్లీస్ట్ మనం పాజిటివ్ గా ఉంటే మన వల్ల కొన్ని వేల మందికి ఉపయోగం జరుగుతుంది. కాబట్టి ఈ శ్రీ గురువు సర్వకారణ భూతాశక్తి అని భావన ఉపనిషత్తు చెప్తుంది. కాబట్టి అమ్మవారే గురుమండల రూపిణి, సహస్రారంలో వారి పాదుకలు ఉంటాయి. అక్కడి నుండి శక్తి మనలో ప్రసరిస్తుంది, తిరిగి అక్కడికి చేరుకుంటుంది. అంటే ఈ ఒకసారి కుండల్ని జారణ అయితే మనం తెలుసుకున్నాం కదా, పైనుంచి కిందికి అలా వెళ్ళి మొత్తం ప్రసరించి మళ్ళీ అక్కడికి వెళ్తూ ఉంటుంది. సుధాసారాభివర్షిని అప్పుడు జీవన్ముక్తుడు అవుతాడు. అక్కడి నుండి అమృతధార మనలో ఉన్న మొత్తం 72,000 నాడుల్ని తడుపుతోంది. ఆ స్థితికి వెళ్ళటం మన లక్ష్యము, అది అర్థం చేసుకోండి. అయితే ఇదంతా యోగం, ఇదంతా వేదానికి సంబంధం లేదంటే పొరపాటే. లోకస్య ద్వారా మచ్చిమత్ పవిత్రం జ్యోతిష్మత్ ప్రాజమానం మహస్వత్ అమృతస్య ధార బహుదా దోహమానం శరణం నో లోకే సుదుతాం దదాతు అని వివరిస్తున్నారు. ఇది ఆ లోకానికి ద్వారం అని చెప్తున్నారు. అర్చిమత్ తేజోమయంగా ఉంది, పవిత్రం జ్యోతిష్మత్ బ్రాజమానం మహస్వత్ అత్యంత ప్రకాశవంతమైనది, అమృత ధార ఉంది, దాన్ని పిండుకోవాలి. ఒక పొదుగు నుండి పాలు పిండినట్లుగా ఎక్కడి నుండి అమృత ధారని యోగి మాత్రమే పిండగలడు. కాబట్టి సహస్రార ధ్యానం చేసేటప్పుడు మనము అమ్మవారు కనిపించారు, అవి కనిపించారు, ఇవి కనిపించారు అనుకోకుండా అక్కడ ఉన్న గురు పాదుకలు, అమ్మవారి యొక్క పాదాలు, శివుని యొక్క పాదాలు, విష్ణు యొక్క పాదాలు, బ్రహ్మ యొక్క పాదాలు మనం చూసుకుంటూ అక్కడి నుంచి నాకు అమృతం కురుస్తోంది, ఆ అమృతం నా అమృతంతో నా శరీరం అంతా తడిసిపోతుంది అనే భావనతో మీరు ధ్యానం చేయగలిగితే అదే మనకి ఇంపార్టెంట్ అన్నమాట. సుధాసారాభివర్షిని ఇక్కడితో సంపూర్ణంగా కుండల్ని అంతరుపాసనని తెలియజేస్తున్నారు. ఇది హృదయ చక్రంలో భావించేటప్పుడు సమయము, కుండల్ని రూపంగా చేసేటప్పుడు అంతరతర, మూలాధారైక నిలయ నుండి చెప్పబడుతుంది. అంతరతన అన్నప్పుడు సహస్రాంబుజారుడ సుధాసారావి వర్షిణి అని మనము అర్థం చేసుకుంటాం. ఇప్పుడు తటిల్లత సమరుచి, శ్రీ తటిల్లత సమరుచి నమః అమ్మవారి వెలుగును వర్ణిస్తూ తటిల్లత సమరుచి అన్నారు. తటిత్ అంటే మెరుపు, లత అంటే తీగ, సమ అంటే పోలిన వలె అని అర్థం, రుచి అంటే కాంతి. తటిల్లత సమరుచి మెరుపు తీగ వంటి కాంతి గల తల్లి, అనిర్వచమైన కాంతి ఉన్నది. మనకి ఎప్పుడైనా మీరు వర్షం జరిగినప్పుడు మెరుపు తీగను చూడండి, అసలు ఏంటి అది, దట్ ఈస్ ద లైట్ అనమాట. ఆ లైట్ అది న్యాచురల్ గా ఫామ్ అయ్యే
ఆ అద్భుతమైన లైట్. దాంట్లో ఎంత తేజస్సు ఉంటుంది, ఎంత శక్తి ఉంటుంది. చాలా మంది అది ఆ మెరుపు పడి ఆ చెట్లు కాలిపోతాయి. ఎవరి మీదైనా పడి ఆ మనుషులు ఇబ్బంది పడిపోయి ఆ ఆవుల మీద వాటి మీద పడి అవి చచ్చిపోతాయి. మనిషి మీద పిడుగులాగా పడి మనిషి చనిపోతాడు. అంటే ఎంత శక్తి ఉంటుందో మనకి భౌతికంగా ప్రజెంట్ గా ఆ శక్తి మనకి అప్పుడప్పుడు అమ్మవారు చూపిస్తుంది. నాలోంచి వచ్చే ఒక రే ఇంత శక్తిగా ఉంటే ఇక నేను ఎంత శక్తివంతురాలని, నా అంత శక్తిని మీరు భరించగలిగే మీకు అర్హత ఉన్నదా? మరి నా శక్తిని మీరు భరించాలి అంటే మీరు ఎంత కష్టపడాలి, ఎంత అర్థం చేసుకోవాలి, ఎంత జ్ఞానం తెలుసుకోవాలి, ఎంత విషయాలు తెలుసుకోవాలి, ఎంత సాధన చేయాలి అనే సందేశం మనకి ఆ మెరుపు ద్వారా వస్తుంది, ఆ వర్షం ద్వారా తెలుస్తుంది అని మనం అర్థం చేసుకుంటే ఈ తటిల్లత సమరుచ్యై నమః అర్థం అవుతుంది. మనలో ఉన్న సుషుమ్న నాడి అంతటా కూడా ఆ తల్లి ఆ మెరుపు తీగ వలె ప్రకాశిస్తుంది. నీలతో యద మధ్యస్థ విద్యుల్లేకేవ భాస్వర అని మంత్రపుష్పంలో చెప్తారు. నీలతోయద మధ్యస్థ, తోయదము అంటే మబ్బు, నల్లని మబ్బులో మధ్యలో మెరిసిన మెరుపులా ఉంది. విద్యుల్లేకేవ భాస్వర అంటే వేదనామమే. తటిల్లత సమరుచి అని రెండు ఆ విషయాన్ని తెలియజేస్తాయి. తటిల్ తటిల్లేఖాత్ తన్వీం తపన శశి వైశ్వానరమయీ అనే శ్లోకంలో మెరుపు తీగ వంటి తనువు గల తల్లి అని సౌందర్యలహరిలో ఆదిశంకరాచార్యులు చెప్తారు. మెరుపు తీగ వంటి తనువు ఉన్నదట ఆవిడకి. అంటే మనం అమ్మవారిని ఎప్పుడైనా చూస్తే యూ షుడ్ సీ ఇట్ యాజ్ ఎన్ ఎంబాడిమెంట్ ఆఫ్ ఎనర్జీ, పవర్, లైట్ అండ్ లవ్. అంతేగాని మనం ఇంకో రకంగా చూడొద్దు. ఆఖరికి మనము ఆభరణాలను కూడా చూసినా కూడా ఆభరణాలు కూడా మంత్రయుక్తమైనవి, చీర కూడా మంత్రయుక్తమైనది అనేది మనకి మనం ఇంతకుముందు ప్రాక్టీస్ చేసుకున్నాం. ఆ ఆమె చేతి వేళ్ళు, ఆమె కాలి వేళ్ళు, ఆ గజ్జెలు, ఆమె ముక్కు పుడక కూడా గ్రహాలతో లింకప్ అయి ఉన్నది అని మనము అర్థం చేసుకున్నాం. అలా మనం ఎప్పుడు అమ్మవారిని చూడడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. కాబట్టి మనము ఖచ్చితంగా అమ్మవారి యొక్క కృపకి పాత్ర అవడానికి ప్రయత్నం చేస్తున్నాం. తపన శశి వైశ్వానరమయీ అన్నాడు. సూర్యచంద్ర అగ్నులకు కూడా మూలమైన కాంతి స్వరూపం. దీనినే మూక కవి మూక పంచసతిలో చెప్తూ శంపాలతా సవర్ణం సంపాదయుతం భవజ్వర చికిత్సాం లింపామి మనసి కించన కంపాతటరోహి సిద్ధ భైషజ్యం. మూక మూక కవి మూక పంచసతి అని ఒకటి ఉన్నది. మీరు ఎవరైనా విన్నారా? ఆ విషయం ఉన్నది అని నాకు తెలుసో తెలియదు, కానీ తెలుసుకోండి. ఆ యూట్యూబ్ లో ఉంటాయి. వాటి మీనింగ్ కూడా ఎప్పుడైనా రీసెర్చ్ పాయింట్ ఆఫ్ వ్యూగా మా మూక పంచసతి అంటే ఏంటి, దాని యొక్క శ్లోకాలు ఏంటి, దాని యొక్క అర్థం ఏంటి, మనకి శ్లోకాలు అవి చాలా ఈజీగా దొరికిపోతాయి. కానీ వాటి అర్థం ఎవరు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయరు. అర్థం తెలుసుకుంటేనే మనకి అది నిజమైన విషయాలు తెలుస్తాయి. శంపాలత అంటే మెరుపు తీగ. అటువంటి కాంతి గల తల్లి, నువ్వు ఒక ఔషధ తిలకవు. సమస్త రోగములను వ్యాధులను పోగొట్టే ఓషధి లతిక ఈ జగదంబిక. అది శంపాలత సువర్ణం. అలాగే కంపాతట రోహి సిద్ధ భైషజ్యం అన్నాడు. ఈ తీగ కంపాతటంలో ఉంది అని చెప్పారు. కంప అనేది ప్రవహిస్తున్న నదిని కంప అంటారు. ఆ నది తీరం నందు ఉంటే కాంచీపుర కామాక్షి దేవుని వర్ణిస్తున్నారు. ఆ కంప అనేది మనలో సహస్రార సుధాసాగరాన్ని తెలియజేసేది. అక్కడ ప్రకాశిస్తున్న కామాక్షి సహస్రాంబుజారుడ ఆవిడే తటిల్లత సమరుచి. ఆ మెరుపు తీగను మనస్సులో ధ్యానించాలి. కాంచీపురంలో అమ్మవారికి చూసినప్పుడు గాని, ఎక్కడికైనా మేము వెళ్ళినప్పుడు గాని అక్కడ కూర్చొని మనము లలితా సహస్రనామం చేసుకోవడము, ఎప్పుడైనా రష్ లో ఉన్నప్పుడు కాకుండా విడిగా ఎప్పుడైనా వెళ్ళి గ్రూపుగా వెళ్ళి అక్కడ లలితా సహస్రనామం చేసుకుంటే అమ్మవారికి ఖచ్చితంగా మనకి బ్లెస్సింగ్స్ ఉంటాయి. లింపామి మనసి కించన, ఒక ఔషధిని స్వీకరించేటప్పుడు దానిని రసములా చేసి స్వీకరిస్తాము. అదే విధంగా శంపాలత సవర్ణాన్ని, ఆ తటిల్లత సమరుచిని కూడా హృదయం ద్వారా ధ్యానిస్తే అమ్మవారి యొక్క మనస్సులో ఉండే వెలుగు మనలో నిండిపోతుంది. ఈ ఈ ఈ ఫిజికల్ ముండేన్ వరల్డ్ మీద ఉన్న ఆ అట్రాక్షన్ తగ్గుతుంది అని మనకి చెప్తున్నారు. తర్వాత షట్చక్రోపరి సంస్థిత శ్రీ షట్చక్రోపరి సంస్థిత అయిన మహాశక్తి శ్రీ మహాశక్తి అయిన అంతరథంలో షట్చక్రోపరి సంస్థిత, షట్చక్రములకు పైన ఉన్నది అని తెలియబడుతుంది. కాబట్టి నిషన్నాం షణ్ణామప్యుపరి
కమలానాం తవ కలాం అని సౌందర్య లహరిలో చెప్పిన మాట. షట్చక్ర ఉపరి సంస్థిత, షట్చక్ర ఉపరి అన్ని ఉన్నది. మొత్తానికి ఇదంతా కలిపితే కుండలిని విద్య. మూలాధారం నుండి బయలుదేరి క్రమంగా అకులానికి చేరి స్థిరపడింది. మనకి ఇంతకుముందు కూడా చెప్పుకున్నాము, మూలాధార చక్రం నుంచి ఆజ్ఞా చక్రం వరకు కులము, ఆ సహస్రారము అకులము అని మనం ఆ, ఈ పదాలన్నీ మనము గుర్తు పెట్టుకుంటూ ఉండాలి, బై హార్ట్ చేసుకుంటాం. అందుకనే రాసుకోండి అని చెప్పుకుంటూ ఉంటాము. ఎప్పుడైనా మీకు మళ్ళీ మళ్ళీ రివిజన్ చేసుకున్నప్పుడు ఈ పదాలు మనం బై హార్ట్ చేసుకుంటూ ఉంటే మనకి ముందుకు వెళ్ళడానికి ఈజీగా ఉంటుంది. మహాశక్తి అంటే గొప్ప ఆసక్తి. ఒక్కోసారి కుండలిని ధ్యానం జరిగిందా, అమ్మవారి సహస్రారంలో ఉన్న పరమేశ్వరుని కింద నుండి చూసి ఎంత తొందరగా పైకి చేరతానా అని బైక్కి బయలుదేరుతుంటుంది. అది మహా ఆసక్తి. ఒక్కొక్క చక్రం దాటి పైకి వెళ్తుంటుంది. ఆ గొప్ప ఆసక్తితో సహస్రారంలో ఉన్న శివుని వైపు బయలుదేరుతున్న తల్లి. అందుకని మనకి ఈ ఓం శ్రీ మహాశక్తి అయిన మహాశక్తి మనలో కూడా ఆ ఆసక్తి రావాలి. మనలో మూలాధార చక్రంలో ఉన్న మన శరీరంలో మన శరీరంలో మన శరీరంలో కూడా కుండలిని ఉంది. మన శరీరంలో కూడా ఆ మూలాధార చక్రంలో ఉన్న కుండలిని జాగరణ అయ్యి అయ్యవారి దగ్గరికి చేరుకోవాలి. ఆ ఆసక్తి నాలో పెంచు తల్లి, నా శరీరంలో కూడా అది జరిగేటి చూడు. నీ నీ దగ్గరికి చేరుకొని, సహస్రారంలో నీ దగ్గరికి చేరుకొని నిన్ను అయ్యవారిని మీ పాదాలని దర్శించుకోవాలని నాకు కోరికగా ఉంది. అంత స్థూల సూక్ష్మ కారణ శరీరాల యొక్క ఉనికిని తెలుసుకోవాలని ఉంది. నేను ఏంటి, ఎందుకు వచ్చాను ఈ భూమి మీదకి, నా పని ఏంటి, నా ఫ్యూచర్ ఏంటి, నా సూక్ష్మ శరీరం ఏంటి అనేది నాకు తెలుసుకోవాలని అని అమ్మవారిని ఎప్పుడైనా మనం కోరుకుంటే ఖచ్చితంగా ఆవిడ మనకి దారి చూపిస్తుంది. ఇది సరిగ్గా సౌందర్య లహరిలో ఒక శ్లోకంలో తెలియజేశారు. అమ్మవారి మణిద్వీపంలో ఉండగా వాళ్ళ ఆయన పరమేశ్వరుడు అప్పుడే ఎక్కడి నుంచి వచ్చారట. మహారాణి అందరితో మాట్లాడుతూ ఉన్నారు. అమ్మ మీ ఆయన వచ్చారు అనే వార్త వచ్చింది. ఆయన వచ్చారు అనగానే ఇంతమందిని వదిలి అమ్మవారు వెంటనే బయలుదేరింది. ఆ బయలుదేరుతూ ఆవిడ వస్తుంటే అమ్మవారిని దండం పెట్టుకోవడానికి వచ్చి ఆయా ఆసనాల్లో కూర్చున్న వారు ఒక్కొక్కరు లేచి దండం పెట్టడానికి తలలు కిందకు వంచేశారు. ఆవిడ మాత్రం వాళ్ళ ఆయన్నే చూస్తోంది, కానీ వచ్చిన వారు ఎవరిని చూడట్లే. పక్కన చెలికత్తలు వచ్చి అమ్మా జాగ్రత్త అమ్మా, అది బ్రహ్మగారి కిరీటం, జాగ్రత్త అది విష్ణు గారి కిరీటం, ఆ కిరీటం తాకి నీ పాదం కందిపోతుందేమో, జాగ్రత్తగా రామ్మా అని ఆవిడ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది. అయ్యవారు వచ్చారు అనేటప్పటికి ఈ దారిలో ఎవరైనా వీళ్ళు ఏమన్నా అడ్డం పడతారేమో, చూసుకుని రండి రా తల్లి అని చెప్తున్నారు. అందుకని కుండలిని నుంచి మనం సహస్రారం వైపు ఆ జరిగేటప్పుడు మనకి ఎంతో మంది మజిలీలు అట్రాక్షన్స్ ఉంటాయి. మన దృష్టి ఏం కావాలి, మూలాధారం నుంచి సహస్రారం వరకు మాత్రమే వెళ్ళాలి. మధ్యలో మనకి దివ్య దృష్టులు ఇలాంటివన్నీ జరుగుతుంటాయి, మనం చెప్పేవి అర్థమవుతుంటాయి, తెలుస్తుంటాయి. వాటి మీద మనకి ఏ ఇంట్రెస్ట్ ఉండకూడదు, వాటిని అలాగే చూసుకుంటూ వెళ్ళిపోవటమే అన్నది చెప్తున్నారు. అచ్చంగా చెప్పాలంటే మూలాధారంలో కూర్చున్న అమ్మవారు పైన ఉన్న శివుని వద్దకు బయలుదేరుతుంది. ఇక్కడ అచ్చమ ద్వారం గుండా బయలుదేరుతున్నప్పుడు లోపల కిరీటాలు పెట్టిన వారు ఒక్కొక్కరు, అంటే ఒక్కొక్క చక్రం దగ్గర ఒక్కొక్క దేవతా శక్తి. వాటిని ఆవిడ గమనించుకోవట్లేదు అని చెప్పడం ఏంటంటే, కుండలిని సాధనలో ఒక్కొక్క చక్రం దాటితే ఒక్కొక్క సిద్ధి వస్తుంది, కానీ ఆ సిద్ధిని మీరు గమనించకూడదు. దాన్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకొని దాటిపోవాలి. ఇదంతా చూస్తే కుండలిని గమనాన్ని ఇంత అందంగా ఒక పవిత్ర ధర్మంగా శంకర భగవత్పాదుల వారు సౌందర్య లహరిలో మనకు అందించారు. ఆ మహానుభావానికి ఒకసారి నమస్కారం చేసుకుందాం. కులాంగన అంటే అది. కాబట్టి మనకి శంకరాచార్యుల వారు ఇచ్చిన ఆ ఆ కులాంగన అనే స్థితిని మనం తలుచుకొని, అందుకనే మనకి ఈ ఒక్కొక్కటి మూలాధారం నుంచి ఒక్కొక్కటి జాగృతం అయినప్పుడు ఒక్కొక్క సిద్ధి వస్తుంది. ఆ సిద్ధిని మీరు అక్కడే ఉండిపోయి దాన్ని ఎంజాయ్ చేస్తూ ఉంటే ఇంకా అక్కడే ఆగిపోతారు, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతారు. కాబట్టి వాటిని ఇగ్నోర్ చేసుకుంటూ వాట్ ఈస్ ద నెక్స్ట్ స్టెప్, వాట్ ఈస్ ద నెక్స్ట్ స్టెప్, దీని తర్వాత ఏంటి, దీని తర్వాత ఏంటి, దీని తర్వాత ఏంటి అని అనుకుంటూ వెళ్తే చక్కగా అయ్యవారి దగ్గరికి వెళ్ళి ఆయనతో కలిసి మనం నమస్కారం చేసుకోవచ్చు. షట్చక్రోపరి సంస్థిత మహాశక్తి. శివుడు వచ్చాడని చెప్పిన అమ్మవారు ఎంత ఆసక్తిగా వెళ్ళారో, కుండల్ని ఒక్కొక్క చక్రాన్ని దాటి సహస్రారం వైపు అంత ఆసక్తిగా వెళ్తుంది. అందుకని అమ్మవారిని మహా ఆసక్తి అన్నారు, మహాశక్తి అన్నారు. శక్తి కాదు, శక్తి. ఆసక్తిలో స ఉంటుంది. ఆసక్తి అంటే ఇంట్రెస్ట్. హైయెస్ట్ ఇంట్రెస్ట్ ఆఫ్ అమ్మవారు ఈజ్
టు రీచ్ ఫ్రమ్ మూలాధారము టు సహస్రారం మాత్రమే, మధ్యలో ఎక్కడ ఆగకూడదు. ఆ తర్వాత 110 కుండలిని శ్రీ కుండలిని నమః. కులామృతైక రసిక నుండి ఈ నామం వరకు చెప్పుకున్న తల్లి పేరు కుండలిని. అందుకనే ఈ తల్లిని కుండలిని అని నమస్కారం చేసుకొని చూడండి. మూలాధారస్థ వహ్న్యాత్మ తేజో మధ్య వ్యవస్థిత జీవశక్తి కుండలాఖ్య ప్రాణాకారాద తైజసి ప్రసుప్త భుజగాకార త్రిరావర్త మహాద్యుతి మాయా శీర్షాం నదంతిం తాం ఉచ్చరంత్యనిశం ఖగే సుషుమ్నా మధ్యదేశే సా యదా కర్ణ ద్వయస్వతు పిదా పిదాయన శృణోత్తేనం ధ్వనిం తస్య తదామృతి. తంత్రరాజం అనే ఒక పుస్తకంలోంచి ఈ శ్లోకం తీశారు. దీని యొక్క అర్థం చెప్తున్నారు. ఆత్మ తేజస్సు మూలాధారంలో అగ్ని రూపంలో ఉంటుంది. మనకి మళ్ళీ 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 ఎందుకు చెప్తున్నారు అంటే దాన్ని ఈ విషయాలన్నీ మనలోకి అలా ఇంప్రింట్ అయిపోవాలి. కొన్ని జన్మల వరకు ఇవి మనకి గుర్తుండిపోవాలి. అందుకని, ఎందుకంటే ఎన్ని జన్మల వరకు అవుతుందో మనకి తెలియదు. ఈ జన్మలోనే అవుతుందా, నెక్స్ట్ జన్మలో అవుతుందా మనకి తెలియదు, ఈ సంవత్సరంలోనే కూడా అయిపోవచ్చు. కానీ వీటిని మనం జాగ్రత్తగా గుర్తు పెట్టుకోవాలి. కాబట్టి ఆత్మ తేజస్సు మూలాధారంలో అగ్ని రూపంలో ఉంటుంది. ఆ తేజో మధ్యంలో కుండలం అనే పేరున్న జీవశక్తి ఉన్నది. అది తైజస రూపము, ప్రాణానికి ఆధారము, దాని మాయయే శీర్షము, ఎల్లవేళలా ధ్వనిస్తూ ఉంటుంది. కుండలిని శక్తి సుషుమ్నా నాడి మధ్యలో ఉంటుంది. చెవులు మూసి ఉన్నప్పుడు లోపల ధ్వని వినపడకపోతే మరణము ఆసన్నమైనదని సూచన అని చెప్తారు పెద్దవాళ్ళు. పుర్యష్టకాపరాఖ్యస్య మనసో జీవనాత్మిక విద్ది కుండలిని మంతర మోదస్సేవ మంజరి. యోగ వాసిష్ఠంలో చెప్పారు. పరిమళానికి పూలగుత్తి వలె పుర్యష్టకం అనే పేరున్న మనస్సునికి జీవనమైనది కుండలిని శక్తి. ఒక పువ్వుకి ఉండే ఆ ఫ్రాగ్రెన్స్, ఆ హనీ ఎంత ఇంపార్టెంటో మన మనస్సుకి ఆ కుండలిని శక్తి ఉన్నది అని ఇంపార్టెంట్ మనం తెలియాలి. యత శృంగాటకాకార కుండలి నుచ్యతే తతః. కూడలి శృంగాటకం ఆకారంగా ఉన్నది కుండలిని. ఇది దేవీ పురాణంలో చెప్పారు. కుండలి కుమారి కుటిలే చండి చరాచర సమిత్రి చాముండే గుళిని గుహారిణి గుహ్యే గురుమూర్తే త్వాం నమామి కామాక్షి. మూక పంచసతిలో మూక కవి ఇలా అన్నారట. కుండలిని అంటే చుట్ట, అచ్చంగా కుండలిని మూలాధారంలో చుట్టుకొని ఉంది. పైదాకా వెళ్లి అమృత రసం పొందిన తర్వాత జీవన్ముక్తునిలో అటు ఇటు హాయిగా తిరుగుతూ మళ్లీ కిందకు వచ్చి కూర్చుంటుంది. కానీ జాగృతం చెంది కూర్చుంటుంది. స్వపిషి కులకుండే కుహరిణి అన్నారు శంకరులు. ఆ కుండలిని లేచేటప్పుడు ధ్వని చేసుకుంటూ వెళ్తుందట. అలాంటి ధ్వని మనలో ఎప్పుడైనా జరిగిందా? అది జరగలేదు, కాబట్టి మనకి ఇంకా యాక్టివేట్ కాలేదు. బట్ డెఫినెట్లీ వీఆర్ క్వాలిఫైడ్ ఫర్ దట్. ఆ ధ్వని చేసుకుంటూ వెళ్ళడమే కుమారి మంద్రయతే అని వేదం చెప్తుంది. ఒక కుమారిలా నడిచి వెళ్తోంది కనుక కుండలి, ఆ కుమారి పాములా నడిచి వెళ్తుంది కనుక కుటిలే. క్రమంగా తీవ్రంగా పైకి వెళ్తుంటే చండి. ఆ పైకి ఆజ్ఞాచక్ర స్థానం దాటిపోయినప్పుడల్లా చరాచర సవిత్రి చాముండే అంటారట. చాముండే అంటే 3 గ్రంథులు భేదనం చేసిన స్థితి. చాముండ సామాన్యమైన విషయం కాదు, రాక్షస సంహారం చేసిందనే కాదు. చాముండ అంటే 3 గ్రంథుల భేదనం చేసిన తర్వాత స్థితి. అందుకనే చండీ మంత్రానికి చాలా ప్రాధాన్యం. గుణిని గుహారిణి, నీవు రహస్యంగా లోపల గుహయందు ఆరణిలా ఉన్నావమ్మా, ఒక అగ్నిలా ఉన్నావమ్మా. అగ్ని ఖచ్చితంగా అది కొంచెం సౌండ్ ఇస్తుంది. చెట్ 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 మనము ఆహుతులు వేసినప్పుడు, పుల్లలు వేసినప్పుడు, యజ్ఞంలో వేసినప్పుడు వచ్చే సౌండ్, ఆ సౌండ్ అది అగ్ని యొక్క వాయిస్ అనుకోవచ్చు. అలాంటి సౌండ్ మనలో అంతర్గతంగా జరుగుతుంది. దాన్ని ఆ సౌండే ఓంకారం అని కూడా చెప్పుకోవచ్చు. అది జరిగినప్పుడు కుండలిని జాగరణ అవుతుంది. ఆ ఓంకారమే అగ్ని. ఆ అగ్నిని మనం ఎలా అనుకుంటాం? చేతనత్వం అంటే ఏంటి? 24 hours యాక్టివ్ గా ఉండటమే చేతనత్వం. అంటే అలాగని 24 గంటలు పని చేయమని కాదు. కరెక్ట్ గా మన టైంకి తినటం, నిద్రపోవడం కనుక చేసుకోగలిగితే 24 hours నిద్రలో కూడా మనలో యోగం జరుగుతూ ఉండాలి, శ్వాస జరుగుతూ ఉంటుంది. అప్పుడు
కుండలిని జాగరణ అవుతుంది అంటున్నారు. కనుక గుహయందు ఆరణి వలె ఉంది. గుణిని గుహారిని గుహే గురుమూర్తే త్వాం నమామి కామాక్షి అని కీర్తించారు. ఇది కుండలిని విద్య. ఇక్కడ అమ్మవారి ఉపాసన గురించి కావ్య కంఠ వాసిష్ఠ గణపతి ముని ఉమా సహస్రం అనే అద్భుతమైన గ్రంథంలో సా తత్వతస్స మంతాత్ సత్యస్య విభోస్తత తపశ్శక్తి లీలా మహిళా వపుష హైమవతి తనుషు కుండలిని అని అమ్మవారి గురించి 3 విషయాలు చెప్తున్నారట. అమ్మా, నువ్వు పరమేశ్వరుని యొక్క తపశ్శక్తివి. తపశ్శక్తి అంటే ఏదైనా చేయగలిగిన జ్ఞాన స్వరూపం. పరమేశ్వర శక్తియే తపశ్శక్తి అని పేరు. యస్య జ్ఞానమయం తపః, వేదవాక్యం ఇది. పరమేశ్వరుని యొక్క జ్ఞానశక్తి ప్రపంచం అంతా వ్యాపించిపోయింది. అందుకే తాం అగ్నివర్ణాం తపసాజ్వలంతీం వైరోచనీం కర్మఫలేషు దుష్టాం దుర్గాం దేవీం శరణమహం ప్రపద్యే. జ్వలంతీం అంటే ఇది అర్థం. తపస్వరూపిణి అయిన, జ్ఞాన స్వరూపిణి అయిన, శక్తి స్వరూపిణి అయిన అమ్మా, నువ్వు ప్రపంచం అంతా వ్యాపించి ఉన్నావు అని మనం అనుకుంటాం. దీనిని అత్యండ రూపం అంటారు. ఆ తల్లిని ఉపాసన చేసినప్పుడు హైమవతిగా ఉపాసించాలి. చక్కటి స్త్రీ రూపం ధరించి హిమవత్ పర్వత రాజపుత్రిగా, గౌరిగా, భవానిగా, లలితగా, ఉమగా ఆరాధింపబడుతోంది ఆ తల్లి. లీలా మహిళ వపుష, దీనిని ఆదిదేవిక రూపము. అమ్మవారిని ఆరాధించేటప్పుడు తెలుసుకోవాల్సింది ఏంటండి, ప్రపంచమంతా వ్యాపించి ఉన్న ఈశ్వర తపశ్శక్తి అమ్మవారు అని అర్థం చేసుకోవాలి. అలాగే మూడవది తనుషు కుండలిని, శరీరమునందు కుండలిని రూపంలో ఉన్నావు తల్లి నువ్వు. కాబట్టి ఆ విషయం కూడా మనం తెలుసుకోవాలి అని తెలుసుకుంటూ 3 రూపాలు కదా, అత్యండ రూపం ఒకటి, ఆదిదైవిక రూపం ఒకటి, కుండలిని రూపం ఒకటి. ఈ 3 రూపాలుగా అమ్మవారు మనలో ఉన్నారు. ఆ 3 రూపాలు తెలుసుకోవడమే మహాశక్తి కుండలిని. ఈవిడ ఎలా ఉంటుంది అనే దానికి సమాధానం విషతంతు. ఈ మూడు శక్తులు మళ్ళీ ఒకసారి చెప్పరా? అత్యండ రూపము, ఆ తల్లిని హైమవతిగా ఉపాసించాలిట. గౌరిగా, భవానిగా, లలితగా, ఉమగా మనం తలుచుకుంటాం, రాజపుత్రిగా. హైమవతి అంటే హిమవత్ పర్వతానికి పుట్టిన తల్లి అని అత్యండ రూపం. తర్వాత ఆదిదైవిక రూపము. ఆదిదైవిక రూపం అంటే ఈ ప్రపంచం అంతా ఈశ్వర శక్తి ఏదైతే ఉన్నదో ఆ రూపమే, శివుని యొక్క శక్తి ఏదైతే రూపమో ఆ రూపమే ఆది దైవిక రూపము. ఇది 2. మూడోది కుండలిని రూపము. అమ్మ, ఈ విధంగా 3 విధములుగా నువ్వు ఆరాధింపబడుతున్నావు అని గణపతి ముని ఉమా సహస్రాలలో చెప్పిన అంశము. తర్వాత బిసతంతు తనీయసి, శ్రీ బిసతంతు తనీయస్యై నమః. బిస అంటే తామర తూడు, తంతు అంటే దారము, తనీయసి అంటే అంత సూక్ష్మంగా ఉంది. ఆ తల్లి తామర తూడులోని దారము అంత సూక్ష్మంగా ఉందిట. ఇప్పుడు మనం భావించవలసింది ఎలా ఉన్నది అంటే, మూలాధారం నుండి క్రమంగా పై వరకు ఉన్న సుషుమ్నని మనం వెన్నులో భావన చేస్తున్నాం. ఆ సుషుమ్నలో అమ్మవారిని ఒక మెరుపు తీగలా ధ్యానం చేసుకోవాలి. మనం ఏం చేస్తున్నాం, మనస్సుని మెల్లగా స్లైడ్ చేస్తూ ఉన్నాం. ఒక్కొక్కసారి మనము ఎప్పుడైతే ఈ మెరుపు తీగ అంటే బయట వర్షం వచ్చినప్పుడు చూసిన మెరుపు తీగని మనం ఇంతకుముందు చెప్పుకున్న ఆ మెరుపు తీగని ఒకసారి చూడండి. ఒకసారి వీలైతే బయటికి వెళ్ళి చూడండి, లేదా వీడియోస్ లో కానీ వీటిలో ఒక్కసారి ఆ మెరుపు తీగని ఒకసారి చూడండి. దాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. ఆ మెరుపు తీగని ఎప్పుడైతే మీ వెన్నుముకలో దర్శించడానికి ప్రయత్నం చేస్తారో అప్పుడు బిసతంతు తనీయస్యై నమః అనేది జరుగుతుంది. తామర తూడులో దారము అంటే సుకుమారమే కదా. తామర తూడు చాలా సన్నటి పుల్ల, అది దానిలో దారం మాత్రమే వెళ్తుంది. ఆ దారము ఎంత యాక్టివ్ గా ఉంటుంది అంటే అదొక ఒక విద్యుత్ శక్తి, అంటే ఒక ఎలక్ట్రికల్ ఇంపల్స్ అన్నమాట. ఆ ఇంపల్స్ ని మనము అంటే కాపర్ వైర్ లో వెళ్లే ఎలక్ట్రికల్ ఇంపల్స్ ఎలా ఉంటుందో అలాగే మనము షట్చక్ర జాగరణ చేసేటప్పుడు మన షట్చక్రాల్లో ఆ ఎలక్ట్రికల్ ఇంపల్స్ జరిగింది, మూలాధారం నుంచి ఒక్కసారి సక్కన అలా పైకి వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చింది అని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ముఖ్య ప్రాణ రూపంగా అంత సుకుమారంగా ఉందట. తామర తూడులోని దారం ఎంత సన్నంగా ఉంటుందో అంత సన్నంగా ఉంటుంది.
ఇలాంటి ఒకానొక కాంతి తీగని మూలాధారం నుండి సహస్రారం వరకు ధ్యానించాలి. దీనినే శ్రీ విద్యలో పరిచితం భావయేత్. మూలాధారాదా బ్రహ్మబిలం విలసంతి. మూలాధారం నుండి బ్రహ్మబిలం వరకు ప్రకాశిస్తున్న ఆ వెలుగు ఎంతో గొప్పది. రిలాక్స్ గా కూర్చొని మూలాధారం నుంచి ఒక లైట్ అలాగా సహస్రారం వరకు వెళ్ళి ఆ లైట్ అలా నిలబడిపోయింది అనేది మనం ధ్యానం చేసుకోవడానికి ప్రయత్నం చేయడం కూడా ఒక సాధనగా చెప్తున్నారు. ఇంత శరీరంలో ఉంది కదా, కాని కాదు. వివస్వద యుత భాస్వత్ ప్రకాశాం పరస్యత సుధామయూక శీతల తేజో దండ రూపాం పరిచితం. అంటే కోట్ల కొలది సూర్యులను, చంద్రులను, అగ్నులను ప్రకాశింపజేసే మహా తేజస్సు నా శరీరంలో కుండలిని రూపంలో ఉంది, నా యొక్క వెన్నుముకలో ఉన్నది అని మనం ఎప్పుడైతే భావించుకోగలిగితే అమ్మవారి యొక్క నిజ స్వరూపం మనకు తెలుస్తుంది. మరి అంత ఎనర్జైజ్డ్ పవర్ఫుల్ థింగ్ మనం భావించుకోగలమా అనేది మనం జాగ్రత్తగా మనం చూసుకోవాల్సిన విషయం ఉంది. అలాంటి తల్లి కుండలిని జాగరణ అయినప్పుడు అలాంటి ఎలక్ట్రికల్ ఇంపల్స్ తిరుగుతూ ఉంటుందిట. ఎలా భావించాలో చెప్పడం కోసం బిసదంతు తనీయసి అని నామం చెప్పబడింది. భుజంగాకార రూపేణ మూలాధారం సమాశ్రిత శక్తి కుండలిని నామ బిసతంతు నిభాశుభ. మూలాధారంలో సర్పాకారంలో ఉన్నదే జాగృతి చెంది ప్రసరించేటప్పుడు ఆ తల్లి తామరతూడులోని దారంలా సుకుమారంగా సంచరిస్తుంది అని మంత్ర పుష్పంలో ఆల్రెడీ ఈ విషయం చెప్పారు. నీవార సూక వర్తన్వి పీతా భాస్వతనూపమ. అనూపమ అంటే అత్యంతమైన సూక్ష్మం. మనము సాధనలో చాలా సూక్ష్మీకరణ చెందాలి. అందుకనే ధనిష్ట మెడిటేషన్స్ లో డీప్ అనే ఒక మంత్రాన్ని మనం తలుచుకుంటాం. ఆ మంత్రంతో మనము చాలా సూక్ష్మీకరణ చెందాలి. అంటే ఎన్నో రకాలైన ఈ ఎల్యూసినేషన్స్ దాటుకొని పోవాలి. యాక్చువల్ రియాలిటీ ఏంటి, ట్రూత్ ఏంటి, సత్యం ఏంటి, అసలు నిజంగా కుండలిని ఉన్నదా, జరుగుతోందా, నా శరీరంలో షట్చక్రాలు ఉన్నాయా, అది తెలుపు. ఆ అనుభూతి కోసం మనం ప్రయత్నం చేస్తున్నప్పుడు అది నిజమైన రీసెర్చ్ అని మన ఎప్పుడైతే అర్థం అవుతుందో అప్పుడు మనకి విషయాలు తెలుస్తాయి. అందుకనే షట్చక్రోపరి సంస్థిత అని ఇక్కడ వివరిస్తున్నారు. 6 చక్రాలకు పైగా సహస్రారంలో చక్కగా ఉన్న పరమతత్వం కనుక ఆ తల్లి తట్టిల్లతా సమరుచి సుధాసారాభివర్షిణి. తట్టిల్లతా సమరుచి షట్చక్రోపరి సంస్థిత మహాశక్తి కుండలిని బిసతంతు తనీయసి. ఇవన్నీ మనం ఇప్పుడు రీసెంట్ గా డిస్కస్ చేసుకుంటున్నాం కదా. అవన్నిటినీ వాళ్ళు రకరకాలుగా మనలో జాగృతం అవ్వాల్సిన కుండలిని శక్తిని వర్ణిస్తున్నారు. మనకి అర్థం అవటానికి, గుర్తు పెట్టుకోవడానికి, దాని గురించి ప్రయత్నం చేయడానికి. మెరుపుతీగ అనేది వేదంలో చెప్పబడిన విషయం. అసలు విద్యుల్లేఖేవ భాస్వర అనేది అసలు వేదంలో చెప్పారట. విద్యుల్లేఖ తటిల్లేఖ అనేది ఒకటే. ఇది సామాన్యం కాదు. మన శరీరంలో ఉన్న మెరుపుతీగ మన శరీరంలో సృష్టి స్థితి లయలన్నీ చేయగలిగే పరమేశ్వర శక్తి ఎక్కడుందండి? మన శరీరంలో ఉన్నది. అందుకనే పరమ గురువులు, మహాగురువులు వాళ్ళ కుండల్ని జాగరణ అయిన తర్వాత పంచభూతాలని కూడా కంట్రోల్ చేయగలరు, సూర్యుడిని కూడా కంట్రోల్ చేయగలరు, చంద్రుడిని కూడా కంట్రోల్ చేయగలరు. కానీ వాళ్ళు కంట్రోల్ చేయాలని అనుకోరు. నాయన ఫలానా శక్తికి కొంచెం ఫలానా పని జరగాల్సింది ఉంది, దానికి నీ సహకారం ఇయ్యి నాయన అంటే వర్షం ఆగిపోతుంది. వర్షం కావాలంటే వర్షం వస్తుంది, ఎండ కావాలంటే ఎండ వస్తుంది, చలి కావాలంటే చలి తగ్గుతుంది. అలా వాళ్ళు వాటితో లింకప్ అవుతారు. అది జరుగుతుంది. కానీ ఎప్పుడైనా అనిపించిందా నా శరీరంలో తినడానికి, పనుకోవడానికి పనికొచ్చే ఒక అద్భుతమైన శక్తి ఉన్నది అని సామాన్యులు అనుకుంటారట. కానీ దీనిలో సమస్త సృష్టి స్థితి సంహారాదులు చేయగల ఈశ్వర శక్తి ఉంది అని ఎప్పుడైతే మనం అనుకుంటామో అప్పుడు అది అనుభూతి తెలుస్తుందో అప్పుడు నిజమైన మనకి ఆ అనుభూతి, ఆ కుండలిని అనుభూతి వస్తుంది అని మనకు తెలుస్తుంది.
కాదు నేనే ఉన్నాను, నేనే అన్ని చేస్తున్నాను అనే అహంకారం ఎప్పుడైతే వస్తుందో కుండలిని మన దారికి రాదు. అహమాత్మ గుడాకేశ సర్వభూత సయస్థిత అహమాదిత్య మధ్యంచ భూతానామాంత ఏవచ. భగవద్గీతలో ఇది చదివాక ధైర్యం తృప్తి కలగాలి. ఉన్నాడని తెలిసిపోయింది కదా, మనలో భగవంతుడు ఉన్నాడని తెలిసింది కాబట్టి ఇంకా మనకి టెన్షన్ లేదు. ఇప్పుడు చేయాల్సిన పని ఏంటి? మనము వెతకడము, అన్వేషణ, అదే సాధన. మనలో భగవంతుడు ఉన్నాడని 100% మనకి తెలిసిపోయిందండి. ఎవరికి ఏ డౌటు లేదు. కానీ అది అన్వేషణ చేయాల్సిన బాధ్యత మనలో ఉంది. దానికే సాధన అంటారు. ఇంకేం కావాలి? ఆ అన్వేషణకి మనం ఇప్పటికే మహాశక్తి, ది అట్మోస్ట్ ఇంట్రెస్ట్, కుండల్ని, ది రియల్ ఎనర్జీ, విసతంతు తనీయసి, ది ఆర్ట్ ఆఫ్ డూయింగ్ కుండల్ని, ఈ మూడు తెలుసుకున్నాం. ఇక్కడితో 111 నామాలు పూర్తయినాయి. దీనిని మూల గ్రంథం అంటాం. మూల గ్రంథం అనేది కంప్లీట్ చేసేసామండి. లలితా సహస్రనామంలో 111 నామాలే అసలైన గ్రంథము. ఇది చదివితే పరిపూర్ణము. గుర్తుంచుకోండి. ఇవి కూడా రాసుకోవచ్చు, మీరు మెన్షన్ చేసుకోవచ్చు. చెప్తాడు ఇదే కంప్లీట్ అంటే ఇదే ఇంకటితో ఆపేయడం అని కాదు. తర్వాత అసలు ఎందుకు వీటిని పరిపూర్ణం అన్నారో కూడా చెప్తారు. లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ చేయడానికి సమయం చిక్కకపోతే ఈ 111 నామాలని చెప్పి తత్సత్ బ్రహ్మార్పణమస్తు అని చెప్పవచ్చు. ఇది గుర్తుంచుకోండి. తత్సత్ 111 నామాలు మీకు చేయడానికి టైం లేదనుకోండి, చేయాలనుంది, 111 నామాలు చెప్పేసేసుకొని తత్సత్ బ్రహ్మార్పణమస్తు అని చెప్పవచ్చు. ఈ 111 నామాలకి ప్రకరణ గ్రంథం అని పేరు. దాని తర్వాత చెప్పబడే నామాలన్నిటికీ కలిపి వివరణ గ్రంథం అని పేరు. ఇది మూల గ్రంథం. ఇప్పటి వరకు మనము మూల గ్రంథం కంప్లీట్ చేసుకుందాం. ఇక అసలు కమెంటరీ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది అనమాట. ఇందులో మొత్తం అమ్మవారి స్వరూపాన్ని ప్రతిష్ఠ చేశారు. మన అమ్మవారి చరిత్ర, ఉపాసన విషయములన్నీ చెప్పేశారు. ఇందులో ఒక్కొక్క నామంలో ఒక్కొక్క కథ ఉంటుంది. మిగిలిన వాటిలో ఇంత కథ లేదు. అందులో అమ్మవారి యొక్క బాహ్యమైన శ్రీచక్ర స్వరూపము, అమ్మ యొక్క రూప వర్ణన, పరివార దేవతలందరూ చెప్పబడ్డారు కదా. మంత్రినింబ విరచిత విశుక్ర వదతోషిత చెప్పారు. వారాహి గురించి చెప్పారు. బాల అమ్మవారు ఎలా ఫైటింగ్ చేశారు, వాళ్ళని మధుకైటవుల్ని ఎలా చంపారు, వాళ్ళని బండాసురుల్ని ఎలా చంపారు అది చెప్పారు. పరివార దేవతలు ఎలా ఉన్నారో చెప్పారు. దాని తర్వాత కుండల్ని రూప ఉపాసనని చూపించారు. ఇదంతా మనం రివిజన్ చేసుకుంటున్నాం అన్నమాట. ఆయనే రివిజన్ చేస్తున్నారు మనకి. 111 నామాలు అంత ఇంపార్టెంట్, కంప్లీట్ చేసామనేది మనం అర్థం చేసుకోండి. ఉపాసన ఫలాన్ని చూపించాం. ఇంకేం కావాలి? ఉపాసన ఫలము బండాసుర సంహారము, కామేశ్వరాస్త నిర్దగ్ధస బండాసుర శూన్యక. అసలు లలితాదేవి అంటే అసలు ఎవరండి? ఆవిడ లీల ఏంటండి? ఆవిడ తత్వం ఏంటండి? ఆవిడ రూపం ఏమిటి? ఆవిడ నామం ఏంటి? ఉపాసన ఏమిటి? పద్ధతులు ఏమిటి? ఎలా చేయాలి? చేస్తే ఫలితం ఏంటి? ఈ మొత్తము చెప్పారు. కనుక బహిర్యాగ అంతర్యాగములతో కూడిన శ్రీచక్ర శ్రీ విద్యా విషయం అంతా కూడా 111 నామాలతో పూర్తయిపోయింది. ఇది మనకి ఇప్పటి వరకు. ఇవి బాగా అర్థమైన తర్వాతే నామాలు సులభంగా తెలుస్తాయి. తర్వాత తెలుస్తూ ఉంటే ముందు తెలుసుకుంటే నిలబడుతుంది. లలితా సహస్రనామాలని మరింత పుష్టి చేస్తున్నవి తర్వాత నామాలు. ఇక్కడి నుండి కూడా అనేక ఉపాసనా విషయాలు వస్తాయి. మొదట్లోనే ద్రాక్ష గుత్తులు ఉపమానం అనుకున్నాం. లలితా సహస్రనామంలో కొన్ని నామాల గుంపు ఒక ఫలం కోసం చూపించిన ఒక మంత్ర విద్య. ఈ మంత్ర విద్యకు సంబంధించిన అంగములు, ఉపాంగములు, ఫలములు, ప్రయోజనాలు అన్ని అందులోనే చెప్తారు. సో ఇప్పటి వరకు మనకి 111 నామాలు బేసిక్స్ ఆఫ్ లలితా సహస్రనామం. అమ్మో ఇంత చెప్పారు, ఇన్ని విషయాలు చెప్పారు, ఇదే బేసిక్సా, ఇంకా చాలా ఉందా అని అనిపిస్తుంది. కానీ ఈ బేసిక్స్ లోనే మనకి ఏమేమి చూపించారు? అసలు లలితాదేవి అంటే ఎవరు చూపించారు, లీల అంటే ఏంటి, ఆవిడ తత్వం ఏంటి, ఆవిడ రూపం ఏంటి, ఆవిడ నామం ఏంటో చెప్పారు, ఉపాసన ఎలా చేయాలి చెప్పారు, పద్ధతులు చెప్పారు, బహిర్యాగము అంతర్యాగము చెప్పారు, శ్రీచక్రం గురించి చెప్పారు, శ్రీ విద్య గురించి చెప్పారు. కాబట్టి 111 నామాలు అయిపోయినాయి. కాబట్టి అమ్మవారిని నమస్కారం చేసుకొని శంకర భగవత్పాదుల్ని ఈరోజు తలుచుకున్న వాళ్ళందరినీ మనము మళ్ళీ చంద్రశేఖర సరస్వతి స్వామి వారిని, రమణ మహర్షిని, శ్రీరామ శర్మాచారిని, నాయన మేము చేసే ఈ ప్రయత్నము మాది ఒక చిన్న ప్రయత్నం, మేము చిన్నవాళ్ళము, మాకు ఎక్కువ విషయాలు తెలియదు, మేము నేర్చుకుంటున్నాము, మేమందరము మీ యొక్క శిష్యులము, మేము నేర్చుకుంటూ కూడా ఈ నేర్చుకుంటూ చేస్తున్న ఈ జ్ఞాన యజ్ఞాన్ని
ఒక సంకల్పం మాత్రంగా అందరికీ అందాలి, మాకు అందిన ఈ జ్ఞానము అందరికీ అందాలి, ఈ జ్ఞానము మాకు రాబోయే అన్ని జన్మల్లో మాకు ఉండాలి, రాబోయే అన్ని జన్మల్లో మాకు కుండలిని స్వరూపం యొక్క విషయం తెలియాలి, తెలిసి భగవంతుడి యొక్క కార్యక్రమాల్లో మేము పాలు పంచుకోవాలి, గురువుల యొక్క ఒక చక్కగా కార్యక్రమాలు చేయాలి. ఒక గాయత్రి పరివార్ వారు పౌర్ణమి, వైశాఖ పౌర్ణమి రోజు గృహే గృహే గాయత్రి యజ్ఞ అనగానే మనం అందరం చేసుకున్నాము. అలాగే మనకి గురువుల యొక్క ఆదేశాలు అర్థం అవ్వాలి, ఎందుకు ఇచ్చారు, దేనికి ఇచ్చారు, మనం వెంటనే చేసాము, ఎందుకు చేసాము అంటే మనకి దానిలో ఏదో మంచి ఉందని ఆ ఆలోచన మనకు వచ్చింది. కాబట్టి ఖచ్చితంగా మనం వీఆర్ 100% క్వాలిఫైడ్ ఫర్ ఆల్ దీస్ థింగ్స్. కాబట్టి వారికి నమస్కారం చేసుకుంటూ స్వస్తి. ఇంకా రేపటి నుంచి మనకి ఈ మిగతా నామాలు వెళ్తాం కాబట్టి ఇక్కడికి ఇది క్లోజ్ చేసుకుంటాం. జై గురుదేవ్.